కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే మనిషి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మానవుడు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు దైవగ్రంథం తెలియజేసింది. వాటి గురించి మనం ఆలోచించేద్దాం. అంశం ఏంటి? మానవుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా అతను కొన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకునే ఈ లోకంలో ముందుకి కొనసాగాలి అనేది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవం. ఏమండి? కాబట్టి మనుషులుగా, విశ్వాసులుగా కాసేపు పక్కన పెడితే మనుషులుగా ఆలోచించేద్దాము. ఒక మనిషిగా ఆలోచించేద్దాం. విశ్వాసులుగా కూడా మనం దాన్ని, గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని గ్రహించాలి. విశ్వాసులైన మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా సంగతులు గ్రహించడమే కాదు, మనుషులుగా ఎలా బ్రతకాలనేది కూడా మనం ఆలోచించేద్దాం. ఈ భూమి మీద తెలుసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి చాలా సందర్భాల్లో మనం కొంతమంది మనకి తెలియని విషయాలు మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గర విని మనం ఏమంటాం, నాయన చాలా విషయాలు మనం ఇంకా తెలుసుకోవాలి అంటే, మనకి తెలియని విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇరుగు పొరుగు వారి దగ్గర లేకపోతే మన స్నేహితుల దగ్గర మనం మాట్లాడుతాం. చాలా విషయాలు మాట్లాడేటైనా మనం తెలుసుకునేది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది లోకంలో. తర్వాత ఎవరితోనా టీచర్తో మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు విద్య నేర్పిన ఆ ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మనతో అంటుంటారు, నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి అబ్బాయి అంటారు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి, ఒక వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకోవాలంటాడు. తెలుసుకోవటం అనేది ప్రతిదానికి సంబంధించి లింకప్ అయి ఉంది. ప్రతిదానికి అది ఆధారమై ఉంది. ఒక వ్యాపారస్తుడు కానీ లేకపోతే డబ్బు సంపాదించుకునే వ్యక్తితో మాట్లాడుతున్నాం అనుకోండి, డబ్బు లేనోడు. డబ్బు సంపాదించుకునే వ్యక్తి ఏమంటాడు, బాబు నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఇంకా చాలా తెలుసుకుంటేనే కానీ నువ్వు నా స్థాయికి రాలేవంటాడు. అంటే డబ్బు సంపాదించుకోవడానికి కూడా కొన్ని తెలుసుకోవాలి కదా. తర్వాత శాస్త్రవేత్తని అడిగామనుకోండి, మీకు తెలిసింది 10% తెలుసుకోవాల్సింది 90% ఉంది. పైన ఖగోళంలో ఏమున్నాయో, గ్రహాల్లో ఏముందో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటాడు. ఎవరిని అడిగినా, ఎవరిని కదిపినా మనతో వారు మాట్లాడేది ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సినవి చాలా సంగతులు ఉన్నాయంటారు. ఇది ఈ లోకానికి మాత్రమే, భౌతిక దేహం ఉన్నంత వరకే అవి పనికొస్తాయి. భౌతిక దేహం ఉన్నంత వరకే వారు తెలుసుకోవాలని మనకు తెలియజేసిన, మన నుంచి కోరుకుంటున్న ఏ విషయమైనా సరే అది ఈ భూమి మీద వరకు మాత్రమే పరిమితం. అది రాబోతున్నటువంటి లోకానికి, రాబోతున్న కాలానికి సంబంధించింది కాదు. వాళ్ళు చెప్పే ప్రతి విషయము కూడా, మనం తెలుసుకోవాలని కోరుకున్న ప్రతి విషయము కూడా అది ఇక్కడికే పరిమితం అయిపోతుంది. ఇక దీని తర్వాత గురించి తెలుసుకోవాల్సిన సంగతుల గురించి వాళ్ళేమీ మాట్లాడట్లేదు. ఒకవేళ తెలుసుకోవాలని వాళ్ళు మన నుంచి కోరుకుంటున్నా కూడా అది వారి దృష్టిలో లేదు. ఏది? భవిష్యత్తుకి సంబంధించి, భవిష్యత్తు లోకానికి పునాది వేసుకోవడానికి సంబంధించిన తెలుసుకోవాల్సిన విషయాలు వారు మన నుంచి కోరుకోవట్లా కదా. ఈ భూమి మీద ఎవరిని అడిగినా, అనుభవజ్ఞులను అడిగినా, సాధారణమైన మనుషులను అడిగినా, ఆయా వ్యవస్థలకు సంబంధించినటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా వాళ్ళు మన నుంచి చెప్పేది ఒకటే, మీరు చాలా తెలుసుకోవాలి అని. కానీ బైబిల్ చెబుతున్న విషయాలు ఏంటంటే, తెలుసుకోవాలని బైబిల్ కూడా చెప్పింది. వేద గ్రంథం ఏం తెలుసుకోమందో తెలుసుకోవాలి. వేద గ్రంథం చెప్పిందే మనకి వేదం అంటేనే అది తీసేలేంది, అది ఖచ్చితత్వంతో చెప్పినటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నప్పుడు వేదం అంటారు. వేదం అని అంటే దాన్ని ఇంకెవరు మార్చలేందని, దాన్ని ఎవరు అధిగమించలేరు, దానికి మించి ఏమీ చెప్పలేరు. అంటే బాగా పెద్ద మాటని చెప్పినప్పుడు దాన్ని వేదం అంటారు. ఆ వేద గ్రంథమే బైబిలు మనుషులుగా మనల్ని ఏం తెలుసుకోవాలని కోరుకుంటుందో బైబిల్లోని కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. ఖచ్చితంగా మనం బైబిల్ని పరిశీలిస్తున్నటువంటి మాటలు ప్రతిదీ కూడా హృదయపూర్వకంగా వినడమే కాకుండా
పాటించడానికి కూడా మనం ఎప్పుడు సిద్ధపడాలి. ఓకేనా? ఏం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు? మన నుంచి ఆయన కోరుకున్నది ఏంటి? ఏం తెలుసుకుని ఈ లోకంలో మన బ్రతకాలని ఆయన తెలియజేస్తున్నాడో తన గ్రంథంలో ఆ సంగతులు రాయించాడు అని ఆలోచించేద్దాం. ఇంచుమించు దేవుని చిత్తమైతే ఒక 7 విషయాల వరకు బైబిల్లోంచి పరిశీలన చేద్దాం. మానవులుగా తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అటు వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇందులో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటి? మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మనిషి తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడే స్పష్టంగా ప్రవక్త ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. ముందు ఎవరిని తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? మనందరూ తెలుసుకున్న వాళ్ళమే. దేవుడు మనకి తెలిసేనే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎప్పటివరకు పాటల ద్వారా ఆయన ఆరాధించాము, ఆయన మహింపరిచాము. దేవుడైనే కదా, దేవుడైనే మనం అవన్నీ చేసాము. మరి ఇక్కడ దేవుడు తెలుసుకోమని చెబుతున్న సంగతుల్లో మొట్టమొదటి విషయంలోనే మనం పాస్ అయినట్టు కనబడుతుంది. ఎలా ఆలోచిస్తే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవటం అనే దానికి వస్తే, కానీ దేవుడు నన్ను తెలుసుకోండి అనే దానికంటే నన్ను పరిశీలనగా తెలుసుకోండి అన్నాడు ఆయన. పరిశీలనగా అంటే ఇక అది ఎంత దూరమైనా, ఎంత అభ్యాసమైనా, ఎంత కష్టమైనా ఆయన గురించి లోతుగా, అది ఎంత లోతుగా ఉన్నా సరే, ఆయన తెలుసుకోవటానికి సంబంధించి అది ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే, అంత పరిశీలనగా తెలుసుకోవటం అనేది దేవుడికి ఇష్టమంట. ఇప్పుడు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, పాస్టర్ గారు మీకు తెలుసు, మీ కాపరి మీకు తెలుసు, మా సంఘ విశ్వాసి నాకు తెలుసు. ఇది తెలుసు అని అంటే మీ పాస్టర్ గారు ఎవరు అని అన్నారు అనుకోండి, ఎవరైనా కొత్త వ్యక్తి పలానా ఆయన తెలుసా అంటే ఆయన తెలియపోవటం ఏంటి, మేము మా కాపరైనా మాకు వాక్యం చెబుతారని అన్నారు అనుకోండి, అది అంతవరకే. ఆయన అడిగిన వ్యక్తి ఏ ఉద్దేశం చెప్పిన అడుగుతున్నాడు అని అంటే, తెలుసా అంటే నువ్వు ఆదివారం వెళ్తావు, శుక్రవారం వెళ్తావు, ఆయనతో మాట్లాడతావు, ఆయన చెప్పిన మాటలు వింటావు, వచ్చేస్తావు. తెలుసుకోవటం గురించి నేను అడగట్లా. మీ పాస్టర్ గారి గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, తెలుసా అని అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే నీకంటే ఎక్కువ ఆయనకి తెలిసింది కదా. తర్వాత మీరు వచ్చి పలానా వ్యక్తి ఇలా అన్నాడని మన పాస్టర్ గారి గురించి అని పాస్టర్ గారి దగ్గర చెప్పారనుకోండి, ఆ వ్యక్తికి కూడా సరిగ్గా తెలియదు, నాకు తెలుసు పూర్తిగా అని. ఎందుకని? నాతో సహజీవనం చేస్తుంది కాబట్టి. విశ్వాసి కంటే, నా స్నేహితుడి కంటే నా భార్యకి ఎక్కువ తెలుసు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? నా భార్య లేకపోతే పాస్టర్ గారు ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర చెప్పింది కదా, మీ ఇద్దరి కంటే నాకు ఎక్కువ తెలుసు అని. దేవుడు అంటాడు, మీ ముగ్గురి కంటే ఎక్కువ తెలుసు నాకు స్టీఫెన్ పాల్ గురించి అంటాడు. అంటే ఏం తెలియాలి అంటే ఒక వ్యక్తిని మనం తెలుసుకుంటున్నాము అని అంటే ఎక్కడి వరకు వెళ్ళి తెలుసుకోవాలి అంటే అనుభవిస్తేనే కానీ వారి గురించి లోతుగా మనం తెలుసుకోలేం. దేవుడు ఈ భూమి మీద మానవాళ్ళ నుంచి కోరుకున్నది ఏంటి తెలుసా? దేవుడు తెలుసు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువే.
దేవుణ్ణి మేము నమ్మాము అని చెప్పేవాళ్ళ సంఖ్య ఎక్కువే. ఈ భూమి మీద నాస్తికుల కంటే ఆస్తికులు ఎక్కువ. నాస్తికులు 7% ఉంటారు, ఆస్తికులు 93% ఉంటారు. 3 మతాలకు సంబంధించి 93% మంది దేవుడు అంటే ఏంటి తెలిసిన వాళ్ళే ఉంటారు, దేవుడిని నమ్మిన వాళ్ళే ఉంటారు, దేవుడిని అనుసరిస్తున్నామని చెప్పేవాళ్ళే ఉంటారు. 7% మాత్రమే దేవుడు లేడు, ఎవరు లేరని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ 93% మంది దేవుడు తెలుసు అని చెప్తున్నారు కదా. ఎంతవరకు తెలుసు దేవుడు వాళ్ళకి? ఎంతవరకు ఆయన అర్థమయ్యాడు? దేవుడు ఈ 93% మందిని కోరుకునేది ఏంటంటే, మీకు మీకు నేను తెలిస్తే సరిపోదు, నాకు మీకు ఎలా తెలియాలని నేను కోరుకుంటున్నానంటే, నన్ను పరిశీలనగా అంటే నా గురించి లోతుగా మీకు తెలుసుకోవాలి. అదేనా అన్నాడు అక్కడ 9వ అధ్యాయము 24వ వచనం ఏమంటున్నాడు? యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టియే. ఎవరు అతిశయించాలి? ఇప్పటివరకు మన పాటలు పాడి అతిశయించాం. మా దేవుడు, మా రక్షకుడు, మాకు ప్రాణం పెట్టాడు, మాకు జీవం ఇచ్చాడు, మా కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు, మా పాపాల నుంచి విడిపించాడు అని అతిశయించాం, గర్వపడ్డాం, 2 చేతులు 2 కరములు పైకెత్తి స్తుతించాం, చప్పట్లు కొట్టి అన్నీ చేసాం కదా. అది కాదు కదా. ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా తెలుసుకునేది బట్టి. తెలుసుకున్నంత మాత్రం అతిశయించాల్సిన అవసరం లేదు. పరిశీలనగా తెలుసుకుంటే మాత్రం ఏం చేయాలి? అతిశయించాలి. ఇక్కడ దేవుడు 23వ వచనంలో ఒకసారి చూద్దాము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి. ఏం చెప్పారు చూడండి. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడు తను సృష్టించినటువంటి ప్రజల్ని ఏమంటున్నాడు తెలుసా? జ్ఞానం, బలం మరియు సంపద. ఎన్ని చెప్పాడు అక్కడ? జ్ఞానం, బలం, సంపద. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రపంచ సంబంధమైన ప్రాపంచిక విషయాలపై నమ్మకం ఉంచొద్దని చెప్తున్నాడు. మీరు ఈ గొప్ప అనుకుంటున్నారు కదా, ఏవి? జ్ఞానం, బలం, సంపద. ఈ 3 ఉంటే ఈ భూమి మీద చాలా గొప్పోడు. వీటిని బట్టి అతిశయించే మనుషులు ఉంటారు. మాకు జ్ఞానం ఉందని అతిశయించే వాళ్ళు ఉన్నారు, మేము బలవంతులమని అతిశయించే వాళ్ళు ఉన్నారు, మాకు డబ్బు ఉందని, సంపద ఉందని అతిశయించే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాపంచిక విషయాల్లో ప్రతి మనిషి కూడా వీటి మీద నమ్మకం పెట్టుకుంటాడు. ఈ 3 ఉండాలని కోరుకుంటాడు. అయితే ఈ లక్షణాలన్నీ కూడా విలువైనవి అయినప్పటికీ, సంపద లేకపోతే విలువ లేదు, జ్ఞానం లేకపోతే ఎర్రని చూసినట్టు చూస్తారు, బలం లేకపోతే బలహీనుని ఎలా ఎక్కిరిస్తారు ఈ లోకం మనకు తెలుసు. ఈ 3 విలువైనవే. ఈ 3 విలువైనవి కాదని చెప్పట్లేదు దేవుడు. వీటిని బట్టి కాకుండా జీవితంలో ఇవే అంతిమంగా ముఖ్యమైనవి కాదు, వీటిని బట్టి కాదు, మీరు కలిగి ఉన్నటువంటి వీటిని బట్టి కాదు. ఒకవేళ వీటిని బట్టి మీరు అతిశయిస్తే మాత్రం మీరు పొరపాటు చేసినట్టే. చాలామంది ఇవి కలిగి ఉన్నారు, వీటిని బట్టి అతిశయిస్తున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మానవ యొక్క విజయాలు, ఆస్తులు తాత్కాలికమైనవి, మోక్షానికి అవి మార్గం కాదు. ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఈ 3 మోక్షానికి మిమ్మల్ని చేర్చు. ఈ 3 ద్వారా మీరు నేను ఇచ్చే లోకానికి మీరు రారు. కాబట్టి ఏం కోరుకుంటున్నాడనంటే, ఆయనతో అర్థవంతమైనటువంటి సంబంధానికి ఈ 3 ఉంటే సరిపోతాయని అనుకుంటున్నారేమో. ఈ 3 సరిపోవు అని 23 వచనంలో మాట్లాడుతున్నాడు. నీకు ధనాన్ని బట్టి అతిశయించొద్దు, నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. నువ్వు అతిశయించాల్సింది ఒకటి ఉంది, ఒకటి ఉంది. ఈ 3 లేకపోయినా అది ఉంటే చాలు. ఈ 3 ఉండి అది ఉంటే చాలు. అది లేకుండా ఈ 3 కలిగి ఉన్నా, అది లేకుండా ఈ 3 లేకపోయినా శూన్యమే బ్రతుకు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి మనిషి నుంచి దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కోరుకునేది ఒకటైతే, దేవుడు కోరుకుంటున్నాడు ఈ భూమి మీద నన్ను పరిశీలనకి తెలుసుకుంటే చాలు మీ జీవితానికి అంటున్నాడు. ఎవరిని తెలుసుకోవాలి మనం? నీకు ఏమున్నా లేకపోయినా నీకున్న అతిశయం ఏంటంటే, నీకున్న గర్వం ఏంటంటే, నా దేవుడిని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, నా దేవుడు నాకు పూర్తిగా తెలుసు. ఇలా అతిశయించాలంట. కానీ మనం ఏం చేస్తాం? ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ₹1,00,000 శాలరీ అనుకోండి, ₹1,00,000 శాలరీ 4 నెలలు తీసుకుని దానికి 5 నెలలు మన కళ్ళు ఎక్కడికి వచ్చేస్తాయి? నెత్తి మీదకి వచ్చేస్తాయి. అంటే సంపాదన బట్టి 4 మాటలు
చక్కగా జ్ఞానంగా మాట్లాడామనుకోండి, అయ్య బాబోయ్ చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పి నలుగురు పెద్దోళ్ళు పొగిడారు అనుకోండి, ఆ జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించేస్తూ ఉంటాం. అయ్య బాబోయ్ ఎంత కండలరా నీకు అన్నాడు అనుకో, కండలలో చూసుకుని అతిశయించేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడని అంటే అవేవి కూడా అంతిమంగా మోక్షానికి అవి మార్గం కాదు. అవి లేకపోయినా నువ్వు అక్కడికి రాగలవు. అవి ఉండి నువ్వు అతిశయించడం కాదు, నన్ను పరిశీలనగా తెలుసుకుని నువ్వు అతిశయించాలి. జ్ఞానం అనేది, బలం అనేది, సంపద అనేది దేవుడిచ్చినటువంటి బహుమానాలే. దేవుడు ఇవ్వకుండా ఏది రాదండి. మన తినే ప్రతి మెతుకు కూడా ఆయన ఇచ్చిందే. అయితే ఈ బహుమానాలు మనకి భద్రతనిస్తాయని కానీ, పరలోకానికి చేరుస్తాయని కానీ మనం అనుకుని అతిశయిస్తే మాత్రం మన ప్రమాదంలో పడ్డట్టే. అవి అంతిమ వనరులు కావు. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి. పరలోకానికి వెళ్ళక మునుపు ఈ భూమి మీద మనం క్షేమంగా బ్రతకటానికి, భద్రత కలిగి బ్రతకటానికి అవి ఏమాత్రమో మంచి వనరులు కావు. డబ్బున్న వాళ్ళు క్షేమంగా ఉంటున్నారండి? డబ్బున్న వాళ్ళు క్షేమంగా ఉంటున్నారా? బలవంతులు క్షేమంగా ఉంటున్నారా? జ్ఞానవంతులు క్షేమంగా ఉంటున్నారా? మరి ఎందుకు వాటిని బట్టి అతిశయించడం? దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి వీటిని బట్టి అతిశయిస్తున్నారు. కానీ అతిశయించాల్సింది దేన్ని బట్టి? నన్ను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి. మానవులుగా మన తరంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా అది తెలుసుకున్నావా అని అంటే నువ్వు బాధపడకు, భయపడకు. నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకున్నావు, తెలుసుకుని నువ్వు నడుస్తున్నావు. దాన్ని బట్టి అతిశయించు. నీకు తెలియని దాని గురించి నువ్వు తెలియదని బాధపడకు. నీకు తెలియాల్సిందే తెలిసింది, తెలుసుకోవాల్సిందే తెలిసింది. నువ్వేదైతే దేవుడు తెలుసుకోవాలని కోరుకున్నాడో అది తెలుసుకునే నువ్వు బ్రతుకుతున్నావు. నీకు అంతకంటే గొప్పది, అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. నీకుందా భాగ్యం. దేవుడు అది చెప్తున్నాడు. 24 వచనంలో ఏమంటున్నాడు అక్కడ ప్రజలతోటి? ఆయనను తెలుసుకోవటం, ఆయనను అర్థం చేసుకోవటం, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం, ఆయన స్వభావాన్ని గుర్తించటం అనేది నీ జీవితంలో ప్రాధాన్యమైనది అని చెప్తున్నాడు ఆయన. వాటికంటే ముఖ్యమైనది దేవునితో సహవాసం, దేవునితో వ్యక్తిగత సంబంధం. వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి? పరిశీలనగా తెలుసుకోవటం. ఎవరితో ఎక్కువగా మనం సహవాసం చేయగలుగుతాం? ఎవరితో కలిసి నడుస్తాం? సమ్మతించిన వాళ్ళతోని కదా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అంటే ఏంటి? ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటున్నారు, ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలిసినాయి, ఒకరికొకరు అర్థం చేసుకున్నారు, ఒకరి స్వభావాన్ని ఒకరు అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా నడుస్తున్నారు కదా. పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఏంటి? పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఏంటి చూద్దాము. అక్కడ ఏమంటున్నాడు ఆయన? 9వ అధ్యాయము, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునేది బట్టియే అతిశయింపవలను. దేవుని తెలుసుకోవటం అనేది మేధోపరమైనటువంటి అవగాహనకి మించి ఉంటుందంట. అంటే ఈ భూమి మీద సంక్లిప్త విషయాలు ఉంటాయి కదా, సంక్లిష్టమైన విషయాలు ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అవి చాలా ప్రాముఖ్యం అని అంటాం కదా. ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని తెలుసుకోవటమే. ఇది మన మేధావితనానికి మించిందంట. ఒక మేధావి అన్ని తెలుసుకున్న వాడిగా నేను మేధావిని చెప్తున్నాడు కదా. ఆ మేధోపరమైనటువంటి జ్ఞానం ఏంటి తెలుసా? దేవుని తెలుసుకోవటమే. మహాజ్ఞాని, చాలా మేధావి ఆయన అని అంటున్నారు ఒక వ్యక్తి గురించి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరో తెలియదు అంటున్నాడు అతను. ఇప్పుడు నీకేమో దేవుడు తెలుసు, నీకేం తెలియదు. నువ్వు పర్వతాలు ఎక్కలేదు, ఖగోళ పైన ఖగోళ ప్రపంచంలోకి నువ్వు వెళ్ళలేదు, నక్షత్రాలు ఎన్నో తెలియదు, గ్రహాలు ఎన్నో తెలియదు, నువ్వు అజ్ఞానం అంటున్నాడు. ఆ గ్రహాలన్నీ తెలుసు, నక్షత్రాలు పాలపంత ఎంత ఉందో నాకు తెలుసు, మేము కొలతలు వేసాం, చెక్ చేసాం అని చెప్పిపోవడమే నేను జ్ఞానం అనుకుంటున్నాడు. వీళ్ళందరూ జ్ఞానం ఎవరు? ఎవరు మేధోపరమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు? దేవుని తెలుసుకున్నవాడు. ఇదివరకేదో స్టోరీస్ చదివా, ఒక మత గ్రంథంలోని మనం విన్నాము. ఒక ఆయన ప్రపంచమంతా తిరిగిరా అని చెప్తే ఆయన ప్రపంచమంతా తిరిగి వత్తకి వెళ్ళాడంట. ఇంకొక ఆయన, ఇద్దరు పిల్లలు ఆయనకి, ఒక ఆయన ప్రపంచమంతా తిరిగి వత్తకి వెళ్ళాడంట. ప్రపంచమంతా తిరిగిరా, లోకమంతా తిరిగిరా అంటే ఈయన ఇంకొక చిన్న కొడుకు ఈయన చుట్టూ తిరుగుతున్నాడంట. పెద్ద కొడుకు ఈయన చుట్టూ తిరుగుతున్నాడంట. ఆయనేమో ఊరంతా తిరిగి వత్తకి బయలుదేరాడంట. బయలుదేరితే ఇప్పుడు ఇంతకీ
తీరా తిరిగి తిరిగి వచ్చి ఎవరో ఆడి మీద నువ్వు ఈడే గొప్పడురా అన్నాడంట. అని అడిగాడంట. ప్రపంచమంతా తిరిగి రమ్మన్నావు, నేను గొప్పన్నా ఈడు గొప్పడని అంటే, ఒరే నేనే వాడికి ప్రపంచంరా, ప్రపంచమంతా ఏంటనుకున్నావు నేనే అనే కదా. అంటే లోకమంతా మనకి తెలిస్తే ఏంటండి, పరలోకాన్ని ఇచ్చే దేవుడు మనకి తెలియకపోతే, మన కోసం ఇంత త్యాగం చేసిన దేవుడు మనకి తెలియకపోతే, ఆయన గురించి పరిశీలనగా మనకి తెలుసుకోకపోతే మనం ఎన్ని కలుగుంటే ఏంటి? కాబట్టి మనం దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తున్నటువంటి వారు ఎవరు? ఇదంతా క్రమంగా జరగటానికి కారకులు ఎవరు? సృష్టికర్త అయిన యెహోవా. ఆయన నేనే, ఆయనను పరిశీలనగా తెలుసుకోవటం ద్వారా అతిశయించాలంట. అంతేనా? ఆయన నమ్మి ఆయన వ్యక్తిత్వానికి అనుగుణంగా జీవించటమే పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఏంటి? ఆయన నమ్మి ఆయన వ్యక్తిత్వానికి అనుగుణంగా జీవించటం. ఆయన నమ్మటం అంటే ఏంటి? పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఏంటి? ఆయనకు అనుగుణంగా బ్రతకడానికే కదా ఇదంతా. ఎవరైతే అనుగుణంగా బ్రతుకుతున్నారో ఆయన పరిశీలనగా తెలుసుకున్నారు కదా. కొంతమంది వారికి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలుసుకునే బిహేవ్ చేస్తాం మనం కదా. ఇప్పుడు ఏదైనా గొబక్కిన ఏదైనా పిల్లలు అల్లరి చేస్తాను గవ బయటకి ఇడిచిపోతారు కదా. ఎందుకు ఇడిచిపోతారు? ఈయనకి పిల్లలు ఎడితే ఇబ్బంది పడతారు, అసలు చిన్న కూడా సౌండ్ రాకూడదని కదా. అంటే నన్ను అర్థం చేసుకున్నారు కదా. నన్ను అర్థం చేసుకుని మీరు ఏం చేస్తున్నారు? మీకు ఇష్టమైన పిల్లలను కూడా ఈడ్చిపోతారు బయటికి వెళ్ళిన తర్వాత ఈడ్చినందుకు సారీ చెప్పి 4 ముద్దులు ఎట్టుకుని ఆయన సముదాయించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం లాక్కపోతారు. ఎందుకనంటే ఈయనకి ఇష్టం ఉండదు. మరి కేవలం ఒక సంఘ కాపరిగా తృణమాత్రుడైనటువంటి ఒక సేవకుడికి నువ్వు ఇంత భయపడి నువ్వు అంత విధేయత చూపించే ప్రవర్తన కలిగి ఉంటున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవటం అంటే ఏంటి తెలుసా? ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకుని ఆయన అభిప్రాయాలకు దగ్గరగా మన బ్రతకటం. నేను నా తండ్రిని పూర్తిగా తెలుసుకున్నాను. నేను ఈ భూమి మీద ఆయన బట్టి నేను అతిశయిస్తున్నాను. నేను ఇలా బ్రతుకుతున్నానంటే ఆయన ఏంటో నాకు అర్థమయ్యాడు. ఆయన గురించి చాలామందికి ఒకసారి పాస్టమ్ గారి గురించి మీకు చెప్పాను. ఎవరో రోడ్డు మీద ఎవడో బండి పెడితే పోలీసు వాళ్ళు ఆపారు. రిక్షా ఆపితే ఆయన తీసుకెళ్ళి ఆ మూల నుంచి పెట్టాడు ట్రాఫిక్ పోలీసు. నుంచి పెడితే ఈ లోపు అన్నపూర్ణ థియేటర్ క్యాంటీన్ ఎదురుకుండాను ఒక రిక్షా పెట్టి ఎవరు టీ తాగుతున్నాడు ఆయన. రోడ్డు పక్కనే ట్రాఫిక్ కింద ఉందని ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ రిక్షా అందులో సీట్ తీసి లోన్ ఎట్టాడు, ఉంచి ఇక్కడ అని చెప్పేది. వాడికి ఆ రిక్షా వాడికి ఇంత తలతెక్కలుడాడు. కొత్త రిక్షా అంటేది నా సీట్ తీస్తామని చెప్పి కానిస్టేబుల్ గోమత కొట్టేసాడు. కొట్టేసేవాడికి ఇంతకీ ఈ బండి ఆపేడు చూసారు ముందు, అది మా ఊరుడు అనమాట. నువ్వు చెప్తే వదిలేస్తారేమో రా తమ్ముడు అంటే వెళ్ళి కానిస్టేబుల్తో మాట్లాడుతున్న సందర్భంలో నేను కానిస్టేబుల్ ఇద్దరు నుంచునో ఆడు వచ్చి గోమత కొట్టేసాడు. కొట్టేసేవాడికి ఇంతకీ సాక్ష్యం ఎవరు? నేనే. మొత్తం 3 కార్లు వచ్చేసారు పోలీసులు జీపులు వేసుకుని. వచ్చేసేదాడు నేను పరారు. కొట్టినోడు బాగానే ఉన్నాడు, కొట్టించుకున్నాడు బాగానే ఉన్నాడు. షాప్ వదిలి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు అక్కడ కూర్చొని ఉంది. ఎస్ఐ గారు వచ్చాడమ్మా మీ ఆయన గారు ఏరా అన్నాడు. నాకు తెలియదు అంది. ఎక్కడ ఉన్నారు? నాకు తెలియదు అంది. ఆయన పేరేంటి? నాకు తెలియదు అంటుంది. ఏంటి మీ ఆయన పేరు నీకు తెలియదా అంటుంది. అన్నాడు. నాకు తెలియదు అంటుంది. అంత భయం అంటే భర్త పేరు తెలియకుండా ఉంటారా? అలాగే ఉన్నాం ఇప్పుడు మనం. నమ్మాం దేవుణ్ణి. సృష్టికర్త ఎవరో మనకు తెలుసు అంటున్నాం. ప్రార్థనలకు వెళ్తున్నాం. ఆయన ఏం చేశాడు? దేవుడు, మా దేవుడు. ఎవరు ఆయన? దేవుడు. అంతే. మన పరిస్థితి ఏ రకంగా ఉంది? పాస్టమ్మ గారి కంటే దారుణంగా ఉంది. పాస్టమ్మ గారు భయపడి చెప్పింది, మనకి తిరిగి చెప్పట్లేదు కదా. ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితిలో మన జీవితాలు సాగిస్తున్నాం చూడండి. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో మనం నమ్మిన దేవుని కూడా ఏం చేస్తున్నాం? మాకు తెలియదు అంటున్నాం. పౌలు గారు ఏమన్నాడు? తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది? నేను పలానా ఆయన నమ్మాను కానీ ఆయన నాకు తెలియదు, ఆయన గురించి పూర్తిగా తెలియదు, దాని గురించి నాకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను, ఇంకా పరిశీలించాలి అనేటువంటి భావం కూడా మా దగ్గర లేదు. నమ్ముకున్నాం చాలు అనుకుంటున్నాం.
నమ్ముకున్న దేవుని బట్టి అతిశయిస్తున్నాం తప్ప ఆయన పరిశీలనగా తెలుసుకున్నామని మాకు లేదంటున్నాడు. అదే దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను పరిశీలనగా తెలుసుకోండి. పరిశీలనగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి పరిశీలనగా అండి? పరిశీలనగా ఎందుకు తెలుసుకోవాలి? ఒక ఆయన ఉన్నాడు, భర్త విదేశాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నెల నెల తన భార్యకి పిల్లలకి కష్టపడిన దాంట్లోంచి డబ్బులు పంపిస్తున్నాడు. డబ్బులు పంపిస్తుంటే ఈవిడి ఆ ఖర్చులు పెడుతుంది, ఆ పిల్లలకి తనకి ఖర్చు పెట్టుకుని తన జీవనాన్ని సాగిస్తుంది. ఒక రోజున అడిగాడు ఒక ఆయన, లేకపోతే ఒక ఆమె అడిగింది, తన స్నేహితురాలు అడిగింది, మీ ఆయన గారు ఎక్కడ చేస్తుంది, ఎంత జీతం అంటే పలానా ఎంత, మాకు అన్నీ సక్రమంగా అన్నీ అందించి పెడతాడు ఆయన అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంతకు ఏం చేస్తారు ఆయన అడిగింది. ఏం నాకు తెలియదంటే, ఏం తెలియదండి, నేను చేస్తారో తెలియదు కానీ టయానికి మాత్రం పంపేస్తాడండి మా ఆయన అని చెప్పావు అనుకో. ఇదే నీ భర్త ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన అరే ఎవరిని బట్టి నువ్వు బతుకుతున్నావు? ఆయన పంపించే డబ్బులు బట్టేనా? ఎలా తాగుతున్నావు, ఎలా తింటున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఎలా కట్టుకుంటున్నావు, అన్నీ మీ ఆయన గారు ఇస్తున్నాడు. ఎంత తప్పమది. ఆయన ఏ కష్టపడుతున్నాడో, ఎలా కష్టపడుతున్నాడో, ఏ పని చేస్తే మీకు డబ్బులు పంపిస్తున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏం కష్టపడి నువ్వు డబ్బు పంపిస్తున్నావని అడగకుండా ఆయన పంపించిన అన్నీ కూడా తేరగా తినేసి అనుభవించేసి ఎలా ఉండటం ఎంతవరకు న్యాయమమ్మా? అసలు ఆయన ఏం చేస్తున్నాడో కనుక్కో ముందు అని అంటారా? మరి నువ్వు దేవుడిని ఎందుకు పరిశీలనగా తెలుసుకోవాలి అంటే? ఆయన గురించి మనం బ్రతకడానికి మనకేం తెలియాలి? ఆయన గురించి పరిశీలనగా తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే తన జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సృష్టికర్త అని దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆయన తెలుసుకోవాలని అంటే ఎందుకు తెలుసుకోవాలి? దేనికి తెలుసుకోవాలి అంటే? రోడ్డు అంటే పోయేవాడిని ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే తెలుసుకుంటారా? అవసరం లేదు. ఎందుకంటే రోడ్డు అంటే పోయేవాడు, అతని వల్ల మనకి ప్రయోజనం లేదు, మన వల్ల అతనికి ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని వ్యక్తుల గురించి మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతను నా గురించి తెలుసుకోకపోతే నువ్వు పోతావని కూడా అండ ఆయన, రోడ్డు అంటే పోయేవాడు. కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడు మనిషి నుండి నన్ను పరిశీలనకు తెలుసుకుని మీరు అతిశయించండి అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27-28 తన వెదుకు నిమిత్తము 26 కూడా చూద్దామండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి. చాలామంది గ్రీకు తత్వవేత్తలు, గ్రీకు మైథాలజీకి సంబంధించినటువంటి వ్యక్తులు దేవుడు మన వెతికిన దొరకనివాడు, మనకు అందనంత ఎత్తులో ఉన్నవాడు, మనకు అందుబాటులో ఉన్నవాడు కాడు. దేవుడు అని అంటే అసలు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన కనుగొనాలంటే చాలా కష్టం. దేవుడు మనకు అర్థం కాడు. దేవుడిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఆ ప్రయత్నాలు మీరు మానేయండి. దేవుడు మనకు అర్థం కాడు అని చెప్తున్నారంట. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మీరు చేరుకోలేనంత దూరంలో లేడు. దేవుడు మీరు అర్థం చేసుకోలేనంత స్థితిలో లేడు. మీలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. దేవుని తెలుసుకోవాలని అంటే నువ్వేం అన్వేషించాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఏం చేశాడంట? పొలిమేరలు వేసాడంట. పొలిమేర అంటే హద్దులు. హద్దు అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఇదివరకు తాడు కట్టేవారు, దానికి మామిడాకులు పెట్టి ఇది పొలిమేర అనేవారు. పొలిమేర దాటకూడదు అంటే పొలిమేర అంటే ఏంటి? హద్దు. ఇది అది ఆ ఊరికి ఇది ఈ ఊరు మధ్యలో బార్డర్ అన్నట్టుగా పొలిమేరలు కట్టేవారు. ఈ పొలిమేరలు ఎలా ఏర్పడ్డాయి, దాని మీద మనుషులు ఎలా వచ్చారు, ఈ ఊళ్ళు ఎలా వచ్చినాయి, ఈ దేశాలు ఎలా వచ్చినాయి, ఇవన్నిటినీ మాట్లాడడానికి, ఇవన్నీ జరగటానికి మూలకారకుడు ఎవరనంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని పుట్టించాడు, పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? మీరు ఆయన్ని కనుగొనాలని. ఒకవేళ ఆయన కనుగొనాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అనేది కష్టమైతే కనుక ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తాడు? ఇవన్నీ ఆయన చేయడు. ఎందుకు చేశాడు చెప్పాడు చూడండి. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము
వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. ఆయన మనల్ని ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. 28వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఎవరినైతే నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలని, ఎవరినైతే నువ్వు వెతకాలని, తడువులాడి కనుగొనాలని దేవుడు కోరుకున్నాడో ఆ దేవుడిని బట్టి మనం బ్రతుకుతున్నాము. ఎవరిని బట్టి బ్రతుకుతున్నాం? మనం బ్రతికిది ఎవరిని బట్టి? మీరు తింటున్నారంటే ఎవరిచ్చేది? ఇక్కడ మీ ఆయన పంపించేదే కదా కదా. ఆయన ఇస్తేనే కదా మీరు తినేది, ఆయన కొనిస్తేనే కదా మీరు కట్టుకునేది కదా. మరి ఇక్కడ ఇప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇస్తే వస్తుంది. అంటే ఈ భూమి మీద ఒక మనిషి బ్రతుకుతున్నాడు. చదువుతున్నాడు చూడండి. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. బ్రతుకుచున్నామంటే మన భౌతిక జీవితాన్ని దేవుడే నిలబెట్టాడు. అంటే ఊపిరిని, శ్వాసనిచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు మనకి? శ్వాస. మనం ఎలా బతుకుతున్నాం? నీ శ్వాస నిశ్వాసలు నువ్వు వెనక్కి తీసుకుంటే నేను ధూళినైపోదును అంటాడు భక్తుడు. శ్వాస నిశ్వాసాలంటే, శ్వాస అంటే పీల్చుకునేది, నిశ్వాస అంటే వదిలేది. నిశ్వాస, ఆ నిశ్వాసతో బ్రతుకుతున్నామంట మనం. ఆయన ఎలా పీల్చుకుని వదులుతాడు చూసారా? గాడి వదులుతారు శ్వాస బయటికి, ఆ శ్వాస పీల్చుకుని బతుకుతున్నామంట మనం. ఒక్క నిమిషం 2 నిమిషాలు అలా ఆపాడు అనుకోండి ఆయన, మనం ఏమైపోతాం? బూడిదైపోతాం. ఇక మన ఉనికి ఉండదు. అందుగురించి ఆయన ఏమంటాడనంటే, మనం ఆయన బట్టి బ్రతుకుతున్నాము, ఆయనని బట్టి కదులుచున్నాము. చలించుచున్నామంటే కదులుతున్నాం. ఒక చోట నుంచి ఒకరికి ఇలా కదులుతున్నాం, ఇలాగ నడవతున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాము. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళగలుగుతున్నాం అంటే ఎలా వెళ్ళగలుగుతున్నాం? ఆయన మనకి బలాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇంకేమన్నాడు? ఉనికి కలిగి ఉన్నాం. మనకు ఒక గుర్తింపు ఉందంటే ఎవరిని బట్టి? మనకు ఒక కుటుంబం ఉందా, ఒక గుర్తింపు ఉందా, అలాంటి ఫ్యామిలీ అని ఉందా? ఎవరిని బట్టి? మనం ఆయన బట్టి బ్రతుకుచున్నాం, ఆయన బట్టి ఉనికి కలిగి ఉన్నాం, ఆయన బట్టి చలించుచున్నాం. ఈ 3 ఎవరిని బట్టి? మరి ఆయన పరిశీలనకి తెలుసుకోరా? తేరగా తినేసి బతకటం, ఇలాగ వెళ్ళటమేనా? ఇక దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవటం అనే బాధ్యత మన మీద లేదా? దేవుణ్ణి నువ్వు నమ్మని వాడిని నువ్వు పరిశీలనకి తెలుసుకునే విధానం నీ దగ్గర లేదా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ భూమి మీద మనిషి ఏదో సాధిస్తున్నాడు, ఎన్నో సాధిస్తున్నాడు, కానీ అతడు సాధించాల్సింది సాధించలేకపోతున్నాడు. అన్నీ తెలుసుకుంటున్నాడు. ఏం తెలుసుకోవట్లేదు తెలుసా? నిజ దేవుణ్ణి తెలుసుకోవట్లా, నిజ దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవట్లేదు. వాడు ఎందుకు బతుకుతున్నాడో అర్థం కానట్టుగా బ్రతుకుతున్నటువంటి మనుషులు మనకు కనబడుతున్నారు. దేవుడు ఏమంటాడనంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా తెలుసుకోవాలి. మనిషి ఈ భూమి మీద, ఈ పొడమపై తెలుసుకోవాల్సినటువంటిది దేవుణ్ణి. దేవుడు తెలియనటువంటి జీవితం శూన్యం. అన్నీ ఉన్నా కూడా దేవుని పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో అవి శూన్యమైన కుటుంబాలు. శూన్యం. మనం ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా అంటే కీర్తన 34:8 చూడండి. కీర్తన గ్రంథం 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునిడి. అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునిడి. ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? రుచి చూచి. అంటే దేవుని తెలుసుకోవటం అని అంటే బాసిపట్లు వేసుకుని, ఒక చెట్టు చూసుకుని, శుభ్రం చేసుకుని, అక్కడ ఒక టవలోడు చుట్టేసుకుని అక్కడ కూర్చుని అలా కళ్ళు మూసుకుని తపస్సు చేస్తే, వ్యాయామం చేస్తే ఆయన తెలియడు మనకి. ఎలా తెలుస్తాడు? రుచి చూసి తెలుసుకోమని అంటే చూడండి, ఆయన మేధపరమైనటువంటి వ్యాయామం అంటే అలాగా ఏకాగ్రత పెట్టుకుని అలా కళ్ళు మూసుకుని 2 చేతులు ఇలా పెడితే దేవుడు అర్థమవుతాడని అనుకుంటున్నారేమో. అలా అర్థం కాడు. దేనికి సంబంధించి లింకప్ పెట్టాడైనా ఆయన దేని వాడుతున్నాడు? ఇంద్రియ నిగ్రహ సంబంధమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నాడు. ఇంద్రియ భాష అంటే మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా, గ్రహించగలిగే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి, బాహ్యేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఏంటి? మెదడు, కన్ను, ముక్కు, ఇవన్నీ. శబ్దం, ఆ పక్కన ప్లేట్ పడింది అనుకోండి, ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటని చెప్పగలుగుతున్నాం మనం? ప్లేటు. బిందు పడింది అనుకోండి, బిందు సౌండ్.
ప్లేట్ పడింది అనుకోండి ప్లేట్ సౌండ్, కంచం పడింది అనుకోండి కంచం సౌండ్, కుండ పడింది అనుకోండి కుండ సౌండ్, చెక్క పడింది అనుకోండి చెక్క సౌండ్. అది చెక్క అని లేకపోతే కుండ అని ఎలా తెలుస్తుంది ఈ చెవికి? ఈ చెవికి ఏముంది? జ్ఞానం ఉంది కదా. జ్ఞాన ఇంద్రియం, ఇది జ్ఞాన ఇంద్రియం. నాలుక మీద రుచులు తెలుస్తున్నాయా? నాలుగు కూడా ఏంటి? జ్ఞాన ఇంద్రియం. రుచి చూసి తెలుసుకోమంటే ఏ భాషను వాడుతున్నాడు? నువ్వు తపస్సు చేస్తే తెలియడు దేవుడు. ఎలా తెలుస్తాడో తెలుసా? రుచి చూడు. ఎలా అర్థమవుతాడు దేవుడు? రుచి చూచి. రుచి చూడటం అంటే ఆ కిచెన్లో తిరుగుతూ ఉంటాం కూర ఉన్నప్పుడు. మంచి కూర తెచ్చుకున్నాం అనుకోండి, రెగ్యులర్గా అయితే 1 గంటకి తింటాం భోజనం, 12కి మొదలెట్టేద్ది ఆకలి. 12కి ముందు ఒక అరగంట ముందు నుంచి కడుపులో కోతలు. ఇక మన ఆ కిచెన్ చుట్టూ చేపలు చేసి ఇక్కడ అక్కడ కూర్చుని కజే పట్టి తిరుగుతాం. సరిగ్గా ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయలు 4 రౌండ్లు రుబ్బి ఏగేదేవుడికి ఇంకా కిచెన్ చుట్టూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. ఓ నోట్లోంచి లాలజాలం ఊరిపోతుంటుంది. కానీ మనకు తెలిసింది ఏంటంటే రుచి తెలియట్లేదు, రుచి తెలియదు. ఆ చుట్టూ తిరుగుతున్నాం, ఆ 4 ఇళ్ళలు అనుకుంటా ఆ సొంగలు కార్చుకుంటూ తిరుగుతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? నాలుక మీద పడితేనే కదా తెలిసేది. అంటే ఇవాళ మానవాళికి దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడనంటే సప్పలింతవరకు అర్థమయ్యాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాలుక మీద వేసుకుని నువ్వు నీకు ఇష్టమైన దాన్ని ఎలా రుచి చూస్తావో నన్ను కూడా అలా రుచి చూడమంటున్నాడు. వ్యక్తిగత అనుభవం ద్వారా, వ్యక్తిగత అనుభవం ద్వారా ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలంట. దేవుడు మానవాళి నుంచి కోరుకుంటున్నది ఇదే. దేవుని తెలుసుకోవటం వేరు, పరిశీలనగా తెలుసుకోవటం వేరు, రుచి చూచి తెలుసుకోవటం వేరు. అంతేనా? ఇదా ఈ చేప ఇది అది అంటాడు. అనేదేవుడికి అవునా బాగుంటుందండి, బాగుంటుందని అందరూ అన్నారు, మరి ఇంకెందుకు అలా నోరు మూసుకొచ్చా, చేప బాగుంటుంది అది బాగుంటుంది మాకు చెప్తే ఎందుకు, నువ్వు తిన్నావా? అందరూ అంటే విన్నాను అంటే ఎలా ఉంటుంది? నువ్వేం చెప్తున్నావు? దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నిజ దేవుణ్ణి నమ్ముకో, జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకో. ఆయన ఏం చేశాడు? ఆయన మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను అటు నీకు తెలీదు చెప్తున్నావు. ఏది? ఆ మార్కెట్లో అటు ఆ బల్ల మీద ఉన్నటువంటి చేపలు రకాలన్నీ తెలుసు, చేప పేర్లన్నీ తెలుసు, కానీ 1-2 మాత్రమే తిన్నావు. అన్నీ నీ నాలుగు మీద పళ్ళ కబుర్లు మాత్రం ఇంత బారు చెప్తున్నావు. వాళ్ళు నమ్మాలి, వీళ్ళకి చెప్పాలంటావు, నీకే తెలీదు. మన దేవుడి గురించి వాళ్ళకి చెప్పాలి. మా బంధువులు చాలామంది ఉన్నారు అయ్యగారా, చెప్పేలు అయ్యగారు అన్నాడు, నీకే తెలీదు నీ దేవుడి గురించి, నువ్వే తెలుసుకోలేకపోయావు, నీ దేవుడి రుచి నీకే తెలియలేదు అంటున్నాడు ఆయన. తెలుసుకున్నారా మీరు అంటున్నాను? ఎన్నాళ్ళైంది మీరు దేవుడిని నమ్ముకుని? దేవుడు అడుగుతున్నాడండి. మనం ఆలోచించేద్దాం ఒకసారి. ఎలా తెలుసుకోమంటున్నాడు? రుచి చూచి. రుచి చూస్తే రుచి చూసి తెలుసుకుంటామంటే, రుచి చూడటం అంటే ఏంటి? రుచి చూస్తే నచ్చింది అనుకోండి వదలం, ఇంకా అది దాన్ని వదులుకోగలమా? ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మాధుర్యాన్ని అనుభవిస్తుంటాం, ఆ మాధుర్యం ఇతరులు కూడా అనుభవించాలని కోరుకుంటాం. మన దేవుడు కూడా అలాంటాడంట. ఆయన రుచి చూసి తెలుసుకోలేకపోయాం మనం, దేవుడిని నమ్ముకున్నాం అంతే. నిజంగా రుచి చూస్తే నిన్ను ఆరాధన రమ్మని పోరు చేయాలా? నువ్వు నిజంగా ఆయన రుచి చూస్తే భక్తి చేయమని నీకు పోరు చేయాలా? బలవంతం చేయాలా? దేవుడు మానవాళి నుంచి ఏం కోరుకుంటున్నాడు? రుచి చూసి తెలుసుకోమన్నాడు. రుచి చూస్తే వదులుకోలేం. కానీ మన వాళ్ళు వదిలేస్తున్నారు, పట్టి పట్టనట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఏదో కూర వండారు తిన్నారు, ఇంకా నలుగురికి ఉంది అక్కడ, ఒక ఆయన తినేసాడు, ఇంకా నలుగురు వస్తున్నారని ఒక్కడు తినేసినాడు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఇంకా నలుగురు రాలేదని ఫోన్ చేస్తుంటే వస్తున్నాం ఇక్కడే ఉన్నాం అంటున్నారు. రండిరా అంటున్నాడు. రండిరా అంటే గమ్ముని రండిరా బాబు అంటున్నాడు. ఎందుకని? మీరు రాకపోతే నేను తినేద్దామని కదా ఫోన్ చేసి అని అంటున్నాడు. అలాగే మొత్తం మీద సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే బాబు మీకోసం చక్కగా కూర వండారా బాబు, నువ్వు రాలేదు, వస్తావా రావా అంటేనే నాకు ప్యాచ్ చెడిపోయిందండి ఎదరా, అటు నుంచి వెనక్కి అక్కడికి ప్యాచ్ చేయించుకుని వెనక్కి వెళ్ళిపోయినా అన్నాడు. ఇంకో దరిద్రుడు అంటవా? మరి రుచి చూసిన దేవుణ్ణి బలవంతంగా ఒకటి రప్పించాలి నీకు ఫోన్లు చేసి, మానకండి అని చెప్పాలా? ఏం తెలియలేదు మనకి, రుచి తెలియలేదు. రుచి తెలుస్తూ వదులుతావా? ఆ రుచి తెలుసుకోమంటున్నాడు. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు.
అసలు మనం ఎవరో ఒకటి చెప్తే చేసేది కాదండి ఇది. ఓకేనా? అక్కడ నిమ్మకాయ పిండుతుంటే అందరి నోరు ఏమవుతుంది అంటే, ఇప్పుడు రుచి గురించి మాట్లాడుతుంటే చాలామంది నోట్లు అంటున్నారు. అంటే రుచి రుచి అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, దేవుడి రుచి దగ్గరికి వెళ్ళట్లా. ఆయన అంత అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి దేవుడు అండి. ఆయన రుచి చూస్తే ఆయన్ని మనం వదులుకోలేం. ఎవరో బలవంతంగా రమ్మంటే ఆయన దగ్గరికి రాము మనం. మనిషి నుంచి దేవుడు కోరుకునేది రుచి చూసి తెలుసుకోండి. నిజదేవుని తెలుసుకోవాలి. ఆ నిజదేవుని ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా తెలుసుకోవాలి. పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఏంటి? అనుభవపూర్వకంగా ఆయనతో బాంధవ్యాన్ని కలిగి నడవటం. అది దేవుడు మన నుంచి కోరుకునేది. అర్థమవుతుందా? రుచి చూస్తే చాలా శ్రద్ధగా వాక్యం వింటాం. రుచి చూస్తే భక్తిని చాలా జాగ్రత్తగా చేస్తాం. రుచి చూడక అలా అలా వెళ్ళిపోతుంది అంతే. ఇన్నిసార్లు ఉండిందండి ఆవిడ అంటావు. ఇన్నిసార్లు ఉంది, టేస్ట్ తెలుసు అంటే తెలీదు. ఇన్నిసార్లు చూశాను, ఇంతమంది ఉంటుందని చూశాను అంటావు, కానీ నువ్వు తినలేదు. ఇంతకని తినక నువ్వు అలా ఉన్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది నీకు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత పైకి అంత సీన్ లేదులే. పైకి కనీసం అరుకాలు ఎట్టుకోవడానికి స్థలం ఇచ్చేసి వాళ్ళు అక్కడ మనకి ఒంటికాల మీద అలా నిలబడి నుంచి ఉంటాం పరలోకంలో. అక్కడ పైకే అనగా నాకు అందరికీ ఇది ఎలా ఉందంటే, ఇక్కడి నుంచి కోడేరెళ్ళు వచ్చినట్టుంది. పైకి పైకి ఏమయ్యాడు? పోయాడు పైకి. ఏంటి సుట్ల కాల్చిపూడి పైకి వెళ్ళిపోతాడు, సీరట్లు కాల్చిపూడి పైకి వెళ్ళిపోతాడు. పైకి పోయాడంట. పైకి అది పోయింది కిందకి. ఎక్కడికి? తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠ ఎదుటి నిలబడతాం చూసారా? ఆయన అడిగేది ఒకటే, నేను ఎంత అర్థమైన నీకు అని అడుగుతాడు. నేను ఎంత అర్థమైంది చెప్పు, నన్ను ఎంతలా తెలుసుకున్నావు చెప్పు అన్నాడు అనుకో. ఏం చెప్తావు? ఆడున్నాడు చూసా మా తమ్ముడు కూడా జాయిగల్లో చూడాలి అక్కడి నుంచి. ఆడు ఏడుతున్నాడో నవ్వుతున్నాడో ఏం అర్థం కానట్టుగా అలా ఉంటుంది. ఓకేనా? దేవుడు ఏం చెప్తున్నాడు? సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలంట. తర్వాత దేవుడు ఇంకేం కోరుకుంటున్నాడంటే, మానవాళి ఈ భూమి మీద ఏం తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాడో చూద్దాము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, క్షమించాలి, కీర్తన 39 చూద్దాం ముందు. కీర్తన 39 4వ వచనం. కీర్తన 39 4. కీర్తన గ్రంథం 39 4. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. చూడండి, యెహోవాని అడుగుతున్నాడు, దేవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నాకు తెలుపుము. నా ఆవు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. మళ్ళీ చదువుదాం ఒకసారి 39 4. యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. దేవుడు మనిషి నుండి, మానవు నుండి తెలుసుకోవాలని కోరుకుంటున్న సంగతి ఏంటి తెలుసా? నీ ఆయుష్ ఎంత అల్పమైందో తెలుసుకోవాలంట. మనం ఏం తెలుసుకోవాలి? ముందు సృష్టికర్త ఎవరో సృష్టికర్తని పరిశీలనగా తెలుసుకోవాలి. రెండోది, మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన ఆయుష్ ఎంతో కాదు, మన ఆయుష్ ఎంత అల్పమైనదో తెలుసుకోవాలంట. ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? కీర్తనకారుడు దావీదు గారు. ఏమైనా ఆయన ప్రార్థన? మనిషి తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏంటంటే ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు? ఆయన ప్రార్థన దేవునితో వినయంగా మాట్లాడుతూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ చాలా వినయంతో, జీవిత క్లుప్తత అంటారు చూసారా? జీవిత అల్పకాలమైన ఈ జీవితం గురించి ఆయన ఎంత వినయంగా, నాకు నిజమైనటువంటి అవగాహన కలిగించు, నా జీవిత కాలపు ఆయుష్ ఎంత అల్పమైందో దయచేసి నాకు చెప్పు. ఏమడుగుతున్నాడు? నా ఆయుష్ ఎంత చిన్నదో చెప్పు. నేను పెద్దదని నేను అనుకోవట్లా, చాలా ఇంత బాగుంటుందని నేను అనుకోవట్లా. నా జీవితకాలపు ఆయుష్ చిన్నదంటున్నావు కదా నువ్వు, ఎంత చిన్నదో చెప్పు. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? ప్రభువా ఈ భూమి అన్నంతవరకు ఉంచుతండ్రి అని అడుగుతాం. ఒకవేళ ఛాన్స్ అలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తే
ఈ భూమి నాశనం అయిపోయినా కానీ నేను ఉండాలి ప్రభువా, ఈ శరీరంతో భూమి మీద అందరూ చచ్చిపోయినా కానీ నేను ఒక్కడో ఉండాలి ప్రభువా. ఎవరితో సహవాసం చేస్తావు, ఏం తింటావు, ఎక్కడ తిరుగుతావు, ఎవరితో ఉంటావు సంతోషంగా, అయినా సరే ఏముండాలి, 4 శవాలమయ్యని పాడేయాలండి. ప్రభువా వీళ్ళతో పాటు నన్ను కూడా చంపే ప్రభు అని ఎడుతావు, అప్పుడు అంత భయమేస్తుంది. కానీ అది మనకు తెలియదు కదా. కానీ భక్తులు ఎంత చక్కగా ప్రార్థన చేశారు చూడండి. వాళ్ళకి ఒక నిజమైనటువంటి అవగాహన కావాలంట, వాళ్ళకి జీవితం ఎంత క్లుప్తమైందో తెలియాలంట వాళ్ళకి. వాళ్ళ ప్రార్థన చూడండి. తను ఎందుకు ప్రార్థన చేసాడో చూద్దాము. ఆయన ఏమంటున్నాడు, నా జీవితం ఎంత అల్పమైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అన్నాడు. తన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద ఆ జీవితం యొక్క నిజమైనటువంటి స్థితి నాకు తెలియజేస్తే, అది ఎంతో చెప్తే నేను ఒక ఉద్దేశం ప్రకారం ఈ భూమి మీద బ్రతుకుతాను. టైం టేబుల్ ఉంటుంది కదా, మనకి టైం టేబుల్ ఉంటుందా? మాకు ఎక్కడికైనా మెసేజ్లు పిలుస్తారని నేను ముందు అడుగుతాను, నాకు టైం ఎంత ఇస్తారని అడుగుతాను. నాకు మెసేజ్కి టైం ఎంత ఇస్తారని అడుగుతాను. ఏ టైంలో ఇస్తారని అడుగుతాను. 2 అడుగుతాను, ఏ టైంలో ఇస్తారో, ఎంత ఇస్తారు. మన సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పిలిచారు, మీకు నమస్కారం నేను రానని చెప్పాను. సరిగ్గా 25వ తారీఖు నైటు మన సంవత్సరం, నమ్మండి నమ్మకపోండి, 12 గంటలకి ఇచ్చారు నైటు వాక్యం, క్రిస్మస్ మెసేజ్. కేసినపల్లి 12 గంటలకు వాక్యం ఎవరు వింటారండి? ఇప్పుడు 12 గంటల కంటే ఇప్పుడు వాళ్ళు నాతో ఏమన్నారంటే 11 గంటలకి వెళ్ళి ఇచ్చేస్తామన్నాను. 11 గంటలకు మా వాళ్ళు కోమలు ఉంటారు, ఏ బాబు మా వాళ్ళు అయితేనే అని అంటే ఎన్ని గంటలకి ఇస్తారో, ఎంత సమయం ఇస్తారు. ఎందుకు అడుగుతామని అంటే, 12 గంటలకి ఇస్తే ఎంతసేపు చెప్పాలో మనకు తెలుసు, 11 గంటలకి ఇస్తే ఎంతసేపు చెప్పాలో, ఏం చెప్పాలో మనకు తెలుసు. ఎంతసేపు ఇస్తారో తెలిస్తే ఎంత టాపిక్ తయారు చేసుకోవాలో మనకు తెలుస్తుంది. అంటే ముందు దాన్ని బట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఇంటి దగ్గరే గంట ఇస్తామన్నారు అనుకోండి, గంటకి తగ్గట్టుకు నేను మెసేజ్ ప్రిపేర్ అవుతాను ప్రజలకి. 12 గంటలకి ఇస్తా అన్నారు అనుకోండి, అక్కడ షార్ట్లో ఏం చెప్పాలో మోటివేషన్కి సంబంధించి మీరు సిద్ధపడతాం. ప్రతిదానికి అంతే, మీరు భూమి మీద ప్రతిదానికి ఏదైనా ముందు ఎందుకు అడుగుతారంటే, మీ టైం టేబుల్ సెట్ చేసుకోవడానికి అడుగుతారు. దావీదు గారు ఇక్కడ నా జీవితం ఎంత అల్పమైందో చెప్తే, నేను ఏ ఉద్దేశం చెప్పినా ఎవరి కోసం ఎలా సెట్ చేసుకోవాలో నేను టైం టేబుల్ సెట్ చేసుకుంటాను ప్రభువా. నా జీవితం ఎంత చిన్నదో చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు దావీదు గారు. కానీ మనిషి ఎలా బతుకుతున్నాడు ఇక్కడ, ఎలా బతుకుతున్నాడు? 50 ఏళ్ళుడు అంటున్నాడు. 50 ఏళ్ళుడు కూడా బాధేస్తున్నాడు అంకులు అంటుంటే. ఎందుకని? మేము అంకులేంటి, మేము అంకులా అంటే ఏమాత్రం మాకు వయసు ఉందని 30 ఏళ్ళకి లేచిపోతున్నాయి, చిలకలు రాలిపోయినారు. అది ఏమీ లేదు మన జీవితంలో. 50 ఏళ్ళకి చిన్నపిల్లలా ఫీల్ అవుతాం మనం. దావీదు గారు అంటున్నాడు, నా జీవితం ఎంత అల్పమైంది అంటే, జీవితం ఆయుష్ తగ్గిపోయింది. పితరుల కాలంలో మీరు ఆయుష్ చూడండి, తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ఆయుష్ చూడండి, ఇప్పుడు మన కాలపు ఆయుష్ని చూడండి. మొదట్లో 1000 ఏళ్ళు బతికారు, తర్వాత 120కి వచ్చింది, ఇప్పుడు 60. నువ్వు చెప్పేస్తున్నావు 60 అని, ఆవిరి అంటే ఆవిరి చెప్పలేము. ఎంత నా జీవితం ఎంత అని అడుగుతున్నాడు భక్తుడు. ఎందుకని ఒక ఉద్దేశం చెప్పి నేను బ్రతుకుతాను ఇక్కడ. నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నాకు తెలియజేయండి. మనిషి తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? తన ఆయుష్ ఎంత అల్పమైందో తెలిస్తే ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా. 2 ఆడపిల్లలు ఉన్నారండి, నువ్వు 1 సంవత్సరం చచ్చిపోతారా అని చెప్పి దేవుడు చెప్పాడండి. ఏం చేస్తాడు చెప్పండి? ఆ సంవత్సరం ముందు బెంగటికి చచ్చిపోతాడా? లేకపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇన్ని ఉన్నాయి, నాది ఇది అని ముందు ఆ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటాడా? చాలా జాగ్రత్తగా వాడుకుంటాడు. నేను వెళ్ళిపోతే వీళ్ళు ఇబ్బంది పడకూడదని. అయితే దావీదు అడుగుతున్నాడు, నా ఆయుష్ ఎంతో చెప్పామనుకో, నేను అన్నీ సెట్ చేసుకుంటాను ప్రభువా, నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాను, నా జీవితంలో నిన్నే ప్రధానంగా పెట్టుకుంటాను, నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను, నాకు చెప్పు. మన ప్రార్థనలు అలా చేస్తామా? ఏమైపోయిందిలే 50 ఏళ్ళే కదా, మరి ఇదేదో 200 సంవత్సరాలు బతుకుతున్నట్టుగా దేవుడి దగ్గర ఆ ప్రస్తావన చెయ్యం. మనం ఎంత వినయంత ప్రార్థన చేస్తున్నారు చూడండి. తను జీవితం చిన్నదనే లోతైనటువంటి అవగాహనను, అలాగే ఆ జీవితం చిన్నది అనేటువంటి సత్యపు వెలుగులో జ్ఞానవంతంగా జీవించాలని తన కోరికని భక్తుడు
తెలియజేస్తున్నాడు. మన జీవితం ఎంత అల్పమైందో చెప్పగలరా మీరు? చెప్తాం, మాటల వరకు చెప్తాం, ఆవిరి ఊపిరి అంటాం. దేవుడు కనపడి మన జీవితం ఆవిరి వంటిదేనా? ఊపిరి వంటిదేనా? ఊపిరి వంటిదేనా? మాట్లాడరేంటి? ఊపిరంటే ఊపిరంటే పీల్చుకునేది. ఓకే, దేవుడు మీకు కనపడి, మీ ఊపిరి ఎంత చెప్తున్నాను, దేవుడే మీకు కనపడి 5 నిమిషాలు నువ్వు ఊపిరి బిగబెడితే నీకు 1000 సంవత్సరాలు ఇస్తాను అన్నాడు అనుకో. 5 నిమిషాలకు 1000 ఏళ్ళు ఇస్తాను నీకు. 5 నిమిషాలు ఊపిరి బిగబెట్టుకుని ఉండ అన్నాడు అనుకో, నువ్వు ఎంతసేపు ఉంచుకుంటావు? 3 నిమిషాలు ఉంచుతావా? 3 నిమిషాలు ఉంచితే అది కట్టేయండి రా బాబు, పెట్టా. 3 నిమిషాలు, నిమిషానికి తేలకలే హెత్తాడు. నీకైతే 1000 సంవత్సరాలు క్యాన్సిల్ అంటాడు. అంటే నీ ఊపిరినే నువ్వు ఆపుకోలేకపోతున్నావు. మరి నీ జీవితం ఎంతసేపు ఉంటుంది? ఊపిరితో ఎందుకు పోల్చాడు? నువ్వు అలా పీల్చుకుని దాన్ని ఎంతసేపు ఉంచుకుంటావు? వెంటనే వదిలేస్తావు. నీ జీవితం కూడా అంత అల్పం, అంత తక్కువ సమయం. దేవుడు నిజంగా అలాంటి ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, ఆఫరు మనకి పాస్ అయ్యే లోపే పడుకుంటాం. ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ ప్లేస్లో అలా పండబెట్టేస్తారు మనల్ని. అర్థమైందా? దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడని అంటే, మీ జీవితం అల్పమైంది, చాలా అల్పమైంది. ఏం తెలుసుకోవాలి మీరు? అల్పమైనటువంటి ఈ జీవితం దాని గురించి తెలుసుకోవాలంట. మన జీవితం ఎంత అల్పమైందో తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద అల్పమైనదని తెలుసుకోవటం ద్వారా దేనికి ఉపయోగం? చాలామంది ఏం చేస్తారు? చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయి? చాలామంది చెడిపోవడానికి గల కారణం ఏంటి? చాలామంది చనిపోయేది ఏంటంటే, చాలామంది చనిపోతామని తెలిసి ఈ శుభ్రంగా ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేసేసి చచ్చిపోదాం. ఓకే, ఏం కోరుకుంటున్నాడు? ఎంజాయ్ చేసేసి చచ్చిపోదాం. తక్కువే కదా, ఒకవేళ 100 ఏళ్ళు 200 ఏళ్ళు అనుకో, అప్పుడు చూసుకుందాం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? భక్తులు దేవుడి నుంచి ప్రార్థన ఏంటి? ఎంత అల్పమైందో అల్పమైందని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, తాత్కాలికంగా వచ్చే విజయాలు ఉంటాయి చూసారా, తాత్కాలిక విజయాలు కానీ, ఆస్తులు కానీ, లేకపోతే చింత కానీ, ఈ చింతతో మునిగిపోయే బదులు, ఈ ఆస్తులతో మనం మునిగిపోయే బదులు దేవుని జ్ఞానాన్ని వెతకాలని, ఆయన మహిమ కోసం మన సమయాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవాలని దేవుడు మనకి ఈ వచనం ద్వారా గుర్తు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? అల్పమైందని తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఈ చింతలతోటి, ఈ బాధలతోటి, ఈ ఆస్తుల సంపాదనతోటి, లేకపోతే ఈ భూమి మీద మనకు వస్తాయి కదా కొన్ని విజయాలు, వాటితోటి మనం కాలాన్ని వెలదీయం. ఎలా వెలదీస్తాం? భయంతో బ్రతుకుతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? మానవ జీవితం అల్పమైంది. ఒకసారి కీర్తన 39:4 మళ్ళీ చదువుద్దామా? 39:4. యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. బెత్తెడంతగా. ఎంత? బెత్తెడంటే ఇదివరకు అష్టచమ్మ ఆడివారా? అష్టచమ్మలు ఏముంటాయి? ఇళ్ళ వేసి వేస్తారు కదా, ఈ గవలు వేస్తారు కదా. బెత్తెడు ఉంటుంది, అందులో జాన ఉంటుంది, మోర ఉంటుంది, కొన్ని ఆటలు ఉంటాయి, మోర జాన ఇవి ఉంటాయి. గోల్కాయలు అట్లా జాన ఉంటుందమ్మా. ఈ ఆడివారు కదా ఎలాగుండి తిప్పుతారు. ఇదివరకు ఆడివాళ్ళు మేము. అది ఇలా అష్ట చెమ్మ అంటే కొలతలయ్యి, ఎంతంత దూరం ఎంతంత గ్యాప్ అన్నది. ఇలాగా ఈ బెత్తడంటే మీకే తెలియదు, మాకు తెలుసు. మేము ఆడకపోయినా కానీ మేము చూస్తాం కదా.
బెత్తెడంటే అంటే జాన కంటే మూర కంటే జాన కంటే బెత్తెడు తక్కువ కదా. అంటే మానవుల్లో మన మన జీవితంలో కొన్ని అవయవాలు కొన్ని కొలత కింద వాడుతుంటాం కదా. ఇదే చెప్తున్నాడు. బెత్తెడంత ఎంత చేసావు? బెత్తెడంత చేసావు. బెత్తెడంత. బెత్తెడంటే అతి చిన్న ఆయుష్, అతి తక్కువ, బాగా అల్పమైంది అనేనా? ఎంత మన ఆయుష్? మోరా, జాన, బెత్తెడు. బెత్తెడంటే అతి తక్కువ, అతి తక్కువ. మానవ జీవితం గురించి బైబిల్ ఎంత అల్పమైందో చెప్పటానికి కొన్ని పదాలు వాడింది. మానవ జీవితం ఎంత అల్పమైందో చెప్పటానికి కొన్ని మనకి అందుబాటులో ఉన్నటువంటి, మనకి అలవాట్లో ఉన్నటువంటి, మన వాడుకలో ఉన్నటువంటి కొన్నిటితో పోల్చి మాట్లాడింది మనకు అర్థమవటం కోసం మన జీవితం గురించి. కొన్ని విషయాలు చూద్దామయ్యి. ఏం చెప్తున్నాడు దేవుడు? మనం ఏం తెలుసుకోవాలంట? మన ఆయుష్ ఎంత అల్పమైందో తెలుసుకోవాలంట. యెషయా గ్రంథం 40:15 యెషయా గ్రంథం 40:15 40:15 జనములు చాద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఏమండి? మానవ జీవితం గురించి మాట్లాడుతూ మానవ జీవితం ఎంత అల్పమైందో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చాద నుండి కారు నీటి బిందువు అంట. బకెట్ మీద నీళ్ళు తోడతాం కదా, బకెట్తో నీళ్ళు తోడతాం కదా. ఆ బకెట్ నిండా నీళ్ళు ఉంటాయి. ఆ బకెట్ నుండి ఏం కారుతాయి? ఇప్పుడు మీరు నూతి దగ్గర నీళ్ళు తోడతారు కదా, నీళ్ళు తోడేటప్పుడు బకెట్లో నీళ్ళు పైకి వస్తాయి కదా, ఇలా ఇలా తీసి ఆ బిందులో పోస్తున్నప్పుడు దానంట చాలా నీళ్లు బిందువులు కారిపోతాయి కదా. వాటిని పట్టించుకుంటారు మీరు? ఏం పట్టించుకుంటారు? ఆ చేదలో ఉన్న నీళ్ళే పట్టించుకుంటారు. చేద మీద నుంచి కారే నీళ్లు ఎంతసేపు ఉంటాయి? తక్కువ జారిపోతాయి. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, చేదలో ఉన్నటువంటి నీరు ఎక్కువ ఉంటుంది కదా, అది విలువెందుకు ఎంచుతున్నాం మనం, అది ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాం. దాని నుంచి కారే నీళ్ళు అయ్యో నీరు కొలిగిపోయిందని అనుకుంటామా? అనుకోం. ఎందుకని? అది పెద్ద అలా కారుతుంటాయి, లెక్కలోకి రాదు. మానవ జీవితం కూడా, మానవ ఆయుష్ కూడా లెక్కల్లోకి రాంది, అల్పమైంది. ఇంకేం చెప్పాడు? త్రాసు మీద ధూళి. త్రాసు మీద ధూళి. త్రాసు మీద ధూళి అంటే కాట మీద దుమ్ము కదా. బంగారపు షాప్కి వెళ్ళారనుకోండి, లేకపోతే కూరగాయల షాప్కి వెళ్ళారనుకోండి, కూరగాయల షాప్లోని పావు కేజీ వంకాయలు ఏమన్నారు మీరు? పావు కేజీ వంకాయలు 30 రూపాయలు చెప్పాడు. పావు కేజీ వంకాయలు వేస్తుంటే ఆ వంకాయల పక్కనే పావు కేజీ కంటే ఒక 50 గ్రాముల రాడ్ ఉంది. మీరు పావు కేజీ వంకాయలు అడిగారు కదా, ఆ వంకాయలతో పాటు పావు కేజీ రాడ్ ఇట్టడానికి మీరు ఏమంటారు? ఏంటంటే పావు కేజీ అన్నాం కదా, మీరు 200 వేసి పావు కేజీ అని చెప్తారు, 50 గ్రాముల రాడ్ తీసేయండి అని అడుగుతారా? ఎందుకని? అంటే అది 50 గ్రాముల రాడు పావు కేజీని ప్రభావితం చేస్తుందా? ఎంత తగ్గించేస్తుంది? 50 గ్రాములు తగ్గించేస్తుంది, 200 గ్రాములు మనకి ఇస్తుంది. బంగారు షాపులు అయినా సరే అంతే. అదే వంకాయల దగ్గర రాళ్ళు ఏమి లేవు, పావు కేజీ వంకాయలు వేసాడు, ఆ పక్కని దుమ్ము ఉంది, కాట మీద దుమ్ము. దుమ్ము తుడిచి ఎట్టవా అంటారా? ఎందుకంటారు? ఆ దుమ్ము దాన్ని ప్రభావితం చేయదు, బరువుని. ఆ పావు కేజీలో ఇంత కూడా తగ్గిద్దా? కానీ బంగారు షాపులైనా సరే కాట తుడిచెట్టమ్మా అంటావా? అనవు. ఎందుకనంటే దుమ్ము అస్సలు దానికి, కాట మీద దుమ్ము ఎంతో మన బ్రతుకు కూడా అంతే, లెక్కలోకి రాదు అది. అది ఆ బరువుని ప్రభావితం చేయదు. అలాగే మన జీవితం ఎలాంటిదని చెప్తున్నాడు? కొలతను కూడా ప్రభావితం చేయనటువంటి ఈ కాట మీద దుమ్ము లాంటి వాళ్ళు మనం, అంతేనా? కాటలు దుమ్ము దులిపేయమని అని అనం. ఎందుకనంటే ఉన్నదిలా అంటాం. అదే 50 గ్రాముల రాడు ఉంటే తీసామంటే ఎందుకు ప్రభావం చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం బరువు లేనటువంటి అల్పమైన దుమ్ముతో మన జీవితాన్ని పోల్చాడు దేవుడు. మన ఎంత బరువు ఉన్న వాళ్ళం అని దేవుడు అడిగితే, దేవుడు చెప్తే మనకేం చెప్తున్నాడు? ధూళే నయ్యంరా బాబు అంటాడు. అంటే మనం ఏమాత్రం ప్రభావితం చేయనటువంటి జీవితాన్ని మనం
వెల్లదీస్తున్నాం ఇక్కడ. మన జీవితం ఎలాంటిది? బెత్తెడంతా, చేద నుండి కారు నీటి బిందువు, త్రాసు మీద ధూళి, త్రాసు మీద ధూళి, అంతేనా? ఇక యెషయా గ్రంథం 38, యెషయా గ్రంథం 38, 12 వచనం చూడండి. యెషయా గ్రంథం 38, 12. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసు వలె, గొర్రెల కాపరి గుడిసు వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. ఎలా? గొర్రెల కాపరి గుడిసు వలె అది నా యొద్ద నుండి ఎత్తుకుని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను, ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఇంకేం పోల్చాడు తెలుసా? మన జీవితం గొర్రెల కాపరి గుడిసెలో పోల్చాడంట. గొర్రెల కాపరులు తోలుకెళ్తూ మేత మేపుతూ గుడిసెలు వేసుకుంటారు కదా అప్పుడప్పుడు. అక్కడ ఆహారం అయిపోయిన తర్వాత మరి గొర్రెలు ఏం చేస్తారు? వేరే చోటకి వెళ్ళిపోతారు. అప్పుడు గుడిసె ఏమవుద్ది? అంటే స్టాండర్డ్గా ఉండదు, అది తాత్కాలికంగా వేస్తారు. అంటే ఈ భూమి మీద మానవ జీవితం కూడా ఎలాంటిది? తాత్కాలికం ఉంటుంది, పని అయిపోయిన వెంటనే తీసేస్తారు. నేతగాడి నాడి వంటిదంట. ఎలాంటిది? నేతగాడి నాడి అంటే బద్ది మీద వస్త్రం. ఇప్పుడు సోనరాజు గారు ఆడతారు కదా, చూస్తుంటాను నేను. పైనుంచి దారం ఎత్తుంటుంది, పైనుంచి దారం ఎత్తుంటారు, అక్కడ రౌండ్గా ఉంటుంది, పెద్ద రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్గా ఉన్నది ఇలా దగ్గరికి ఇలా చేర్చుతూ ఇలా కొడుతుంటారు ఆయన. ఆ వస్త్రం అలా తయారవుతూ వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు ఆ వస్త్రం ఒకవేళ అనుకోవచ్చేమో, ఇదంతా రౌండ్ అయ్యేదాకా నన్ను తిప్పుతూనే ఉంటాడు ఈయనని. కానీ ఆయనకి కొలత ఉంటుంది. చీర ఇంతని, షర్ట్కి అయితే ఇంతని కొలత ఉంటుంది కదా. అది అలా రన్ అవుతూ నేతగాడు ఏం చేస్తాడు? సడన్గా ఆయన కొలత వచ్చేసరికి ఆపి దాన్ని ఏం చేస్తాడు? దాని నుంచి కట్ చేసి తీసేస్తాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది నీకు? ఏమర్థమవుతుంది? ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నేతగాడు బట్టలు మగ్గం నుండి కత్తిరిస్తాడు చూసారా? కత్తిరించినట్టుగా. నేతగాడు చెప్పడు దేనికి, దానికి చెప్పడు. అది ఎంత అనుకుంటున్నాడో నేతగాడు అంత ఉంచుతాడు, తీసేస్తాడు. ఆ బద్ది నుండి వేరు చేసేస్తాడు. ఈ లోకం నుంచి మనల్ని కూడా వేరు చేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆకస్మికంగా, నిర్ణయాత్మకంగా ఆయనకు ఒక నిర్ణయం ఉంటుంది, నువ్వు ఎంతసేపు ఉండాలన్నది. ఆ బద్ది మీద ఆ వస్త్రం ఎంతసేపు ఉండాలన్నది నేతగాడికి ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం అవ్వగానే కట్ చేసి తీసేస్తాడు, దాని నుంచి వేరు చేసేస్తాడు. నువ్వు దాన్ని అట్టు పెట్టుకుని ఉంటావంటే కుదరదు. అలాగే ఈ లోకంలో కూడా మన జీవితం ఎప్పుడు ఊడిపోద్దో, ఎప్పుడు ఊపిరి వెళ్ళిపోద్దో తెలియదంట. ఏంటంటే షాక్ అవుతున్నాం కదా మనం. కొన్ని వార్తలు ఏంటంటే నుంచి అలా పడిపోయి చచ్చిపోయిన వాళ్ళని వింటున్నాం మనం. అంటే ఎంత అల్పమైందో మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా చక్కగా మాట్లాడినోడు తక్కువని లోకాన్ని వదిలిపోతున్నాడు. అంటే మన జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు బెత్తడంత అన్నాడు, త్రాసు మీద ధూళి అన్నాడు, చేద నుండి కారు బిందువు అన్నాడు, గొర్రెల కాపరి గుడిసె అన్నాడు, బద్ది మీద వస్త్రం అన్నాడు, ఊపిరి వంటి వారు అని కూడా అన్నాడు. ఊపిరి వంటి వారు. ఇంకా యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు గ్రంథము కాదు, ఇక్కడ పరిగెత్తువానితో తన జీవితాన్ని పోల్చుకుంటాడండి. పరిగెత్తువాడు ఉంటాడు కదా, అంటే పరిగెత్తువాని దినములతో పోల్చుకుంటాడు యోబు గారు. 9వ అధ్యాయము 25వ వచనం చూడండి. పరుగు మీద పోవువానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. అంటే పరిగెత్తువాన్ని దినములతో పోల్చుకుంటున్నాడు. పరుగు పందెం, అందులో పాలు పంపులు పొందుతారు కదా. పరుగు పందాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు దేనికోసం పరిగెడతారు? కప్పు కోసమే కదా. మొదటి స్థానం రావాలని పరిగెడతారు కదా. నువ్వు వాళ్ళని ఆపి ప్రయత్నించే ఏం చేస్తాడు? వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతాడు. పరిగెత్తువాడితో ఆయన దినాలు ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఒక క్రీడాకారుడు, పరుగు పందుల్లో ఉన్నటువంటి క్రీడాకారుడు ఫస్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఎంత వేగంగా పరిగెత్తుకెళ్తాడు? ఆపాలని ప్రయత్నం చేసినా గెంటుకునే ముందుకెళ్ళిపోతాడు కదా. మన దినాలు కూడా అంత స్పీడ్గా అయిపోతున్నాయంట, చాలా అల్పంగా అయిపోతున్నాయంట. చాలా మొన్న కదండి, ఏది డిసెంబర్ 20
డిసెంబర్ నెల మొన్న కదా అయింది. ఏమనిపిస్తుంది మీకు? అప్పుడు వచ్చేసింది ఏంటి అనుకుంటున్నాం, అంతేనా? అంటే ఎంత వేగంగా వెళ్ళిపోతుంది చూడండి మన జీవిత దినాలు. ఎంత అల్పమైనవి మీరు ఆలోచించండి. అందుగురించే ఈ భూమి మీద ఈ పొడమపై మనిషి తన ఆయుష్ ఎంత అల్పమైందో తెలుసుకుంటే, ఎవరి కోసం బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో, దేని నిమిత్తం బ్రతకాలో అర్థం చేసుకుంటాడు. అందుగురించి మనిషి నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ జీవితం ఎంత అల్పమైందో నువ్వు తెలుసుకుంటే అది నీకు చాలు. సృష్టికర్త అయిన నన్ను పరిశీలనకి తెలుసుకుంటే అది నీకు చాలు. దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి? ఈ భూమి మీద మనుషులు ఏదో తెలియాలి, ఏదో తెలుసుకున్నామంటారు. ఏదో తెలుసుకుంటే అది మానవ జీవితానికి అర్థం అంటారు. బైబిల్ అంటుంది, అవి తెలిసినా తెలుసుకోకపోయినా నీకు ఏ ప్రమాదం లేదు. నువ్వు తెలుసుకోవలసినవి ఉన్నాయి. అవి తెలుసుకుంటే నీ జీవితం బాగుంటుంది. ఏం తెలుసుకోవాలి మనిషి? తన ఆయుష్ ఎంత అల్పమైందో తెలుసుకోవాలి. కీర్తన 90:12 వచ్చిన చూడండి. కీర్తన గ్రంథం 90:12. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏమి నేర్పమంటున్నాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు లెక్కించడం నేర్పటం ఏంటండి? అంటే భూమిపై మనకున్న పరిమితి సమయం గురించి తెలుసుకుని దేవుని మార్గాన్ని కోరుకుంటూ జ్ఞానవంతంగా జీవించడానికి భక్తులు ఎప్పుడు కోరుకున్నారు. మోషే గారు ఆ కీర్తనలు ఏమంటున్నాడు? మా జీవిత దినములు లెక్కించుట మాకు నేర్పుము. లెక్కించడం అంటే అయిపోతున్నట్టే కదా. లెక్క పెట్టుకుంటున్నామంటే అయిపోతున్నట్టు లెక్క. దేవుడు అదే చెప్తున్నాడు. మన జీవిత దినాలు చాలా తొందరగా అయిపోతున్నాయి. అందుగురించే ఈ భూమి మీద ఈ పరిమిత సమయం గురించి మనకు తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం బ్రతుకుతాం. అర్థమవుతుంది అనుకుంటున్నా? అర్థమైపోతుందా? అర్థమయ్యే నీరసమైపోయారా? భయపడుతున్నారా? ఏంటి దేవుడు మన ఆయుష్ని ఇంత అల్పంగా చేసాడని దాని గురించి భయమేస్తుందా? ఎప్పుడు రాలిపోతుందో, దేన్ని ప్రభావితం చేయనటువంటి బ్రతుకులు మనే. మరి ఇలాంటి చిన్న జీవులు ఏం చేయాలి? అసలు ఆ అల్ప జీవితాన్ని ఎవరికి వాడాలి? దేవునికి వాడాలా? మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ సమయాన్ని దొంగిలింది ఏమంటాడు దేవుడు? బాధ వస్తుంది కదా. దేవుని సమయాన్ని దేవునికే వాడాలి. అసలు మన జీవితంలో బోలంత ఉంది, కానీ మనం పట్టించుకోవట్లా. అర్థమైందా? అప్పుడే మన జీవిత దినాల్లో 1 సంవత్సరం ఊస్ట్ అయిపోయింది. అవునా? అంటే మనం కొత్త సంవత్సరాలకు వెళ్తున్నామా? దినానికి దగ్గర అవుతున్నాం, అంతే కదా. పుట్టినరోజు చేసుకుంటారు వాళ్ళు. ఎలాగా? హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి సంతోషం అది? ఓ సంవత్సరం పోయిందీడికి, ఓ సంవత్సరం పోయిందీడికి అనాలి, అంతేనా? అంటే ఒక 50 ఏళ్ళు అనుకోండి, ఓ సంవత్సరం ఊస్ట్ అయిపోతే ఇంకా దేనికి దగ్గర అవుతున్నట్టు? మనం సంతోషం వ్యక్తం చేసుకుంటాం. 2025 వెళ్ళిపోతుంది. ఆ రాత్రి పలవాలు, సైలెన్స్లు పీకే సౌండ్లు, బైకులు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఎంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాడు చూడండి మనిషి. అందుగురించే భక్తులు ఇలా మీ జీవితం ఎంత అల్పమంది తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. జీవితం అలా కాలగర్భలు కలిసిపోతున్నా కూడా వీడికి అర్థం అవట్లా మనిషికి. అందుగురించే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒరే, నీ దినం దగ్గర పడుతుంది. ఇప్పుడైనా ఈ దినమంది అయినా మారు, బ్రతుకు మార్చుకో, ఎవరి కోసం బతకాలో నేర్చుకో అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇది తర్వాత ఇంకోటి చూస్తే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఇది చూసిన తర్వాత మనం ముగించుకుని వచ్చే వారం కొనసాగుదాము. 2వ అధ్యాయం 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. ఏమంటున్నాడండి? సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని.
ఏం తెలుసుకోవాలి? ఇలా చూడాలా? ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? కాదు. మనం సంపాదించే సంపాదన అంతా కూడా మనం విడిచిపెట్టాలి. ఒక రోజున విడిచిపెట్టేస్తాం అని తెలుసుకోవాలంట. అర్థం అవ్వలేదా? ఈ సంపాదింతారు కదా గడ్డి, ఒట్టిగడ్డి తిని. ఆ ఒట్టిగడ్డి తిన్నావు కదంటరా, ఒట్టిగడ్డి తిని దాచుకుని ప్రతి రూపాయి కూడా నువ్వేం చేయాలి? ఓ రోజునే విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఇది తెలుసుకోవాలంట. ఎందుకని? అది తెలుసుకుంటే ఉపయోగం ఏంటి? చూడండి ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడో. నా నా తర్వాత వచ్చేవాడికి దాన్ని విడిచిపెట్టేయాలని తెలిసిందంట. అసలు ఒకసారి ఆలోచించండి. ఇంత కష్టపడి రాత్రనక పగలనక నిద్ర నిప్పులు లేక అన్నాహారాలు మాని ఇంత కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా ఎవరికి ఇవ్వాలట? ఆయన చెప్పాడు చూడండి. ఆయన బాధ ఏంటంటే 19 వాడు ఎవరికి ఇచ్చేయాలనుకుంటున్నాడు? వేరే వాడికి వెళ్ళిపోద్దని తెలిసిందంట ఆయనకి. వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను? ఖచ్చితంగా బుద్ధిహీనుడై ఉంటాడు. ఆడేం చేస్తాడు? 2 దెబ్బలు ఊదేస్తాడు. 30 ఏళ్ళు తిండి తినక గడ్డి తిని సంపాదించింది అంతా కూడా ఎవడు ఊదేస్తాడు? వెనకలు అని ఊదేస్తాడు అంతే. ఊదేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 పూర అంటాడు. అడుక్కి తిని స్టేజ్కి వస్తాడు. ఈయన ఏం చేశాడు? ఈ సంపాదన అంతా తిని తినకుండా సంపాదించాడు. సొలొమోను తన కష్టార్జితం, తన విజయాలన్నీ కూడా తన మరణం తర్వాత వేరొకరికి బదిలీ అయిపోతాయనేటువంటి వాస్తవాన్ని తెలుసుకుని చాలా నిరాశ వ్యక్తం చేశాడంట. ఇంత కష్టపడుతున్నాను కదా, ఈ డబ్బంతా నేను తినకుండా దాచుకుంటున్నాను, వెనకాల నా తర్వాత ఆవిడొచ్చేది. ఈయన అలక్ కాదు, కొంతమంది అలక్ కాదు, పావలాలకు ముడేహేస్తుంటారు. అసలు దేనికి వాడుతున్నారన్నది తెలీదు. అర్థమైందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ భూమి మీద నేను సంపాదించింది ఇంకొకటికి వదిలేయాలని తెలిసినప్పుడు సొలొమోను గారు ఏమవుతున్నాడు? చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. ఈ భూమి మీద సంపాదించిన దేనిని కూడా తనతో తీసుకెళ్ళలేను అనేటువంటి వాస్తవాన్ని అతడు గ్రహించాడు. సొలొమోను ఆయన సంపాదించినటువంటి సంపాదన కానీ, తన శక్తి కానీ, తన విజయాలు కానీ ఏది కూడా నాకు కూడా రావు అని తెలుసుకున్నాడంట. అర్థమవుతుందా? నీరసపడిపోయాడు నాకు తెలిసి. ఇవన్నీ తలపోడెట్టుకున్నాడు ఇవాళ నెలలోనే. మనదా బాగానే చెప్పాడు కదా, ఏలి అనుకోలేని మళ్ళీ ఇక్కడ ఇది ఎత్తుకున్నాడు ఏంటి? అంటే దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూడండి. ఇవన్నీ ఎవడన్నా మనిషి చెప్తే తింటామా? ఇప్పుడు దేవుడు చెప్పిన అంటారు ఇంటికాడ. ఇక్కడ చెప్పాలి కాబట్టి వినాలి, తప్పక తిప్పలేని వినాలి కాబట్టి వినాలి. అందుగురించి చెవిలో పడింది అనుకోండి ఎప్పటికప్పుడు పనిచేస్తుంది. అది ఆలోచన వస్తుంది. ఎంత కష్టపడుతున్నాం చెమట వచ్చి ఇదన్నీ ఎవరికే అనే ఆలోచన వస్తుందని, అంతే తప్ప ఏం కాదు. దేవుడు రాయించాడనంటే అది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. సొలొమోను గారంట చాలా భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాడంట, వాణిజ్య మార్గాలు స్థాపించాడంట, చాలా సంపద సేకరించాడంట ఆయన. మీరు చదవండి ఆయన జీవితంలో. ప్రసంగి 2వ అధ్యాయం మీరు చదవండి. చాలా సమకూర్చుకున్నాడు ఆయన. కానీ అది అతని వారసులకి విడిచిపెట్టాలని తెలిసినప్పుడు కొద్దిగా బాధేసింది. బాధేసి ఏమంటున్నాడనంటే, ఒక పనికిమాలోడికి నేను వదిలేయాలని అంటలేదు. ఒకవేళ పనికిమాలోడు అయితే నా కష్టమంతా ఏమైపోతుంది, నేను సంపాదించిన సంపాదన అంతా ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఆయన అనుకున్నట్టు అలాంటి పుట్టాడు ఆయనకి. రెహబాము గారు ఏం చేశాడు? తర్వాత కాలంలో రాజ్యాలు 2 గిడిపోవడానికి కారకుడయ్యాడు. విలాసవంతమైనటువంటి లగ్జరీ లైఫ్ అనిపించాడు. ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా ఆయన ఊడ్చి చేసి పడేశాడు. ఆ భారాలన్నీ తన పరిపాలన కింద ఉన్నటువంటి ఆ ప్రజల మీద పాడేశాడు. ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిందంతా తినేసాడు, ఊడ్చి చేసి పాడేశాడు. అందుకే దేవుడు ఏమంటాడనంటే, ఆస్తులు సమకూర్చుకుంటున్నా కదా, అవి ముళ్ళేసి ఒక ఆయన ఉండేవాడు కాపారండి, ఆ ముళ్ళేసి సూర్యులో పెట్టుకోడు. ఏంటి అప్పట్లోనే 100 ఏది లైట్ బ్లూ కలర్ ఉంటుంది కదా, 100 ఆ 100 సుహితుడికి చెవులు అలా లేచిపోయి 100 అంటే అప్పుడు ఏదో ₹1,00,000 కాయింతులా కనపడేది. ఆ 100 ఇంత బారుండేది, మనదాకా ఉండేది అది. అది చూసేదేవుడికి ఒంటి మీద రోమాలు అలా లేచి నిలబడి, అయ్యి బాబోయ్ 100 అనిగినవారు. అప్పట్లో రూపాయి తిన్ని సరుకులు, గోల్డ్ ఫింగర్ లాంటి గొట్టాలు వచ్చాయి కదా,
2 ప్యాకెట్లకి 10 పైసలు 2 ప్యాకెట్లు పెద్ద పెద్ద ప్యాకెట్లు వచ్చి అప్పుడు 100 అంటే గ్రేటు. ఆయన ఒక చిన్న గోసి పెట్టుకుని ఒంటి మీద షర్ట్ కూడా ఉండేది కాదు. అలా తిరుగుతుండేవాడు. అలా తిరుగుతూ మొత్తం మీద మూటగా ఏం చేస్తున్నాడో ఏదో తెలిసేది కాదు. తినేవాడు కాదు. ఎండిపోయిన నక్కలాగా ఉండేవాడు. సరే ఓ రోజుని చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా జరుగుతుంది. తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇల్లు ఇప్పారు. ఇల్లు ఇప్పేటప్పటికి ఈ తాటాకు లాగుతుంటే ఈ పక్క నుంచి మూటాడుతుంది. ఈ తాటాకు లాగుతుంటే ఈ పక్క నుంచి మూటాడుతుంది. ఏంటి మూటలన్నీ తీసి చూస్తే సగం సగం తినేసి నీ సెద. ఒక 7-8 మూటలు ఉన్నాయి. రౌండ్ చుట్టేసి దానికి కురుపొసి చుట్టి పెట్టాడు. సగం సగం తినేసినాయి. ఒకసారి ఎక్కడో కాలు జారి పడిపోతే చెయ్యి గుత్తులు ఇరిగిపోయింది. హాస్పిటల్కి వెళ్ళమంటే డబ్బులు లేవని వాడు ఇక్కడ డొక్కటాళ్ళు కట్టుకుని ఒక ఇటుకోట కట్టుకుని తిరిగివాడు. 2 సంవత్సరాలు తిరిగాడు అలాగా. రే ఆ సంపాదన అంతా అసలు అడిగి ఎంత అజ్ఞానం అనిపించింది కదా. ఒకడు ఉంటాడు బోర్డు అంత ఉంటుంది తిండు. అక్కడ మాంసం కొట్టుకెళ్ళి 50 రూపాయలు ఎట్టుకెళ్ళి ఆ చికెన్ జబ్బాయింకే 50 జబ్బాయింకే 50. ఏంటమ్మా ఆ చికెన్ కొట్టి ఆయన ఏంటమ్మా 50 రూపాయలతో కొడతారు. ఎవడ ఇంతకీ చికెన్ కొట్టాడు ఆడి దగ్గర పని చేయొచ్చు. ఆడు జీతం ఇచ్చి చికెన్ కొట్టాను అనుకుంటున్నాడు. పేదోడు అనుకుంటున్నాడు. 50 పట్టుకెళ్ళి మళ్ళీ 50 ఇలా అంటే 2 అంటుకుపోనియేమని. అస్సలు ఎంత ప్రాణమో సంపాదన అంటే ఓరు బాబు ఏం చేస్తావురా నాయన అని సులైమాన్ గారు చెప్పాడు. ఒక పనికిమాలోడు తగిలాడు అనుకో అదంతా ఏమవుద్ది? ఊదేస్తాడు. లంకలకోటలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఎంత ఆస్తి సంపాదించాడు. ఆయన చాలా మంచి ఆయన నైతిక విలువలు కలిగినాడు. డాక్టర్ గారు ఆయన. మన అక్కడ తగిలాడు. ఎప్పుడు నేను చదువుకున్న టైంలో చెప్తున్నాను నేను. చాలా ఆస్తిపరుడు, చాలా గౌరవం ఉన్నటువంటి డాక్టర్ ఆయన. మన అక్కడ పూలపల్లి అక్కడ హోటల్ దగ్గర తగిలాడు. శ్రీని ఏంటి అంటున్నాడు. ఏంటి ఇలా ఉన్నాడు గడ్డమే అంటేనే అన్నీ అయిపోయినాయి కదా అంటున్నాడు. అప్పట్లోనే కింగ్ పెట్లు 5-6 పెట్లు కాల్ చేసి కూడా అప్పట్లో చదువుకునే టైంలోనే ఆయన సంపాదించిందంతా వీడు ఊదేహాడు బూడిచ్చేసి పడేహాడు ఆయన ఆస్తి అంతాను. ఆయన అక్కడికి పాపం పేదోళ్ళకి వైద్యం ఫ్రీగానే చేసేవాడండి ఆయన. ఇవ్వగలిగితే ఇవ్వండి ఇలా తెలిపండి అని వాడు. అసలు రూపాయి ముడేసుకుని ఓడి పరిస్థితి ఏంటో చూడండి. ఏమని చెప్తున్నాడు సులైమాన్ గారు? నీ ఆస్తి వేరే వాడికి విడిచిపెట్టాల్సి వస్తుంది. వాడు ఏదైనా ఒక పనికి మారాడు అనుకో ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ పుడమ మీద మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం తెలుసుకోవాలి? నువ్వు సంపాదించిన ఏదైనా సరే ఇక్కడ విడిచిపెట్టే నువ్వు వెళ్ళాలి. కూడా పట్టుకెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఆఖరి పాపం ఆవిడకి ఇష్టమైనటువంటి సేవదిద్దులు ముక్కు పొడకు కూడా పీకేస్తారు. ఎవరు? మనవరాలు. అదే ముసలోడు చచ్చాడు అనుకోండి, కొడుకులు మనవాళ్ళు ఉంచకూడదు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏదో కొద్ది ఫ్యాషన్ మొదలెట్టారు. వాళ్ళకి ఇష్టమైన వేస్తున్నారు. క్రైస్తవులకి అయితే వాళ్ళకి హైందవ సాంప్రదాయంలో అయితే అవి కూడా వేయరేమనుకుంటా. అస్సలు నువ్వు పాటలు పాడతావు. మనిషిగా పుట్టినోడు ఒక ఆయన పాడేవాడు కదా మన చర్చిలో. మహాత్ముడైన మట్టిలోనే కలయవలు తీసుకుని పోలేడు పూతుకు పుల్లాయన అనేవాడు. అంటే ఈయన ఏం పట్టుకెళ్ళాడంట. ఏం పట్టుకెళ్ళ పాటలు మాత్రం చక్కగా పాడతాం. బయట కానుకేసేటప్పుడు కాదు, వీళ్ళు ఏదైనా చేసేటప్పుడు ₹1 బయటికి తీయం. తర్వాత ఎవడికో దాచిపెడుతున్నావు నువ్వు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది తెలుసుకోవా నువ్వు? తెలుసుకో. ఏం చేయాలి మరి సంపాదనతోటి? ఒకసారి చూడండి సామెతల గ్రంథం ముగించుకుందాం. 4:7 చూడండి. 4:7 జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. నీ సంపాదనతో ఏం చేయాలి? బుద్ధి సంపాదించుకో. అంటే దైవిక జ్ఞానం సంపాదించుకో. లోకస్వార్త 16:9 చూడండి. లోకస్వార్త 16 అధ్యాయము 9వ వచనం.
అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. నీ సంపాదనతో దైవిక జ్ఞానం, నీ సంపాదనతో స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి. నీ సంపాదన నువ్వు కూడా పట్టుకెళ్ళేదేమీ ఉండదు. ఎవరికి వదిలేయాలి? నీ వెనకాలోడికి నువ్వు విడిచిపెట్టేయాలి. కాబట్టి నీ సంపాదనతో నువ్వు చేయాల్సిందేంటి? కొద్దిగా ఖర్చు పెట్టరా నాయన, కొద్దిగా ముడిప్పు అంటున్నాడు అనమాట. అర్థమైందా? ముడిలిప్పు అంటాడు. కొంతమంది డబ్బులు లెక్కెట్టమని ఇస్తారు, లెక్కెట్టేటప్పుడు కళ్ళు తిరిగిపోతాయి ఆ స్మెల్కే. అవి ఎప్పుడూ పురాతన కాలమే అనమాట. అర్థమైందా? దేవుడు ఏం తెలుసుకోమంటున్నాడు? 3 విషయాలు నేర్చుకున్నాము. 1, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తని పరిశీలనగా తెలుసుకోండి. 2, మన ఆయుష్ ఎంత అల్పమైందో తెలుసుకోవాలి. 3, మన సంపాదించింది ఏది కూడా పట్టుకుని వెళ్ళమని తెలుసుకోవాలి. తర్వాత ఎవరికి విడిచిపెట్టాలని అర్థమవుతుంది కదా. ఈ భూమి మీద ఈ వాస్తవాలు తెలిసిన వ్యక్తులు ఎలా బ్రతుకుతారు? ఈ సత్యం తెలిసిన వ్యక్తులు ఎలా బ్రతుకుతారు? వారి జీవిత విధానం ఎలా ఉంటుంది? చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని విషయాలు వారి జీవితంలో చేర్చుకుంటారు కదా. అర్థమైందా? అర్థమైపోతుందా? తెలుసుకోవాల్సినవి ఏంటి? ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఇదా? సీమ ఎంతకాలం బతికిద్ది? ఇదా? ఏం తెలుసుకోవాలి? ఇది తెలుసుకోవాలంట వాళ్ళకి, శాస్త్రవేత్తలకి. వ్యాపారస్తుని అడిగితే ఏమంటున్నాడు? వ్యాపారంలో డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోమ్మా, తెలుసుకోమ్మా అంటున్నాడు ఈడు. ఇది తెలుసుకోవాల్సింది. ఏంటో తెలుసా? జీవిత సత్యాలు తెలుసుకోవాలి. దేవుడు ఆ సంగతులే గ్రంథంలో రాయించారు. కానీ అవన్నీ మనం స్కిప్ చేస్తాం. అవి మాత్రం చక్కగా తెలుసుకుంటాం. తెలుసుకోవాల్సినవి తెలుసుకో. దేవుడు ఈ ఉదయకాలపు ఆరాధనలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. తెలుసుకోవాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. మానవ జీవితానికి అర్థవంతమైనటువంటి సంగతులు దేవుడు తన గ్రంథంలో పొందుపరిచారు. తెలుసుకోవాల్సినటువంటి సంగతులు మనం తెలుసుకోగలిగినప్పుడు మన జీవనాన్ని చక్కగా సాగిస్తాం. ఈ మాటలు మీ జీవితంలో అలాగే మీ హృదయాల్లో ఫలింపజేసి నడిపించాలని, అలాంటి గొప్ప ఆత్మజ్ఞానంతో పరిశుద్ధాత్ముని మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.